క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఈ 19వ వార్షికోత్సవ ప్రవచన దేవుని సంఘ క్రీస్తు స్వార్థ ఉజ్జీవ సభల్లో మేము కూడా పాలు పొందడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన దైవజనులు పాస్టర్ కె సోల్మన్ రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు, వారి కుమారులకును కుటుంబానికి ప్రత్యేకమైన సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను. కన్వీనర్గా ఉన్న శ్యామ్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సభాధ్యక్షులుగా ఉండి ఈ దినం కార్యక్రమాన్ని నడిపిస్తున్న అత్యంత ప్రియులు బిషప్ ఎమాన్యుయల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంవత్సరాల నుండి మేము ఎరిగి ఉన్న దైవజనులు ప్రభు వీరి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ అనేక మంది దేవుని యొక్క అద్భుతమైన వాక్య సరళిలో దేవుని యొక్క సత్య సాక్షులుగా నడుస్తున్నారు. అనేక మందికి తరబీతునిచ్చి అనేక మందిని క్రీస్తు తట్టుకు ఆహ్వానించిన లేక దేవుని యొక్క ప్రేమను వారికి చూపించిన దైవజనులు వారి సరసన నేను కూడా ఉండడం చాలా సంతోషదాయకం. నాకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. నాకంటే ముందుగా మాట్లాడిన మరి బిషప్ జి అబెద్నోగా గారు, మరి అంతేకాకుండా బ్రదర్ కె ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని బట్టి కూడా దేవుని నేను స్తుతిస్తున్నాను. ఎందుకంటే అత్యంత అనుభవజ్ఞులు, దేవుని ద్వారా మరి వర్తమానాలు పొంది మనకు అందిస్తూ వచ్చారు. చాలా సంతోషం. ఈరోజు ఉదయం నుండి మనం ధ్యానం చేస్తున్నాం. యోహాను మొదటి పత్రికని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. భక్తుడైన యోహాను యేసుక్రీస్తుతో గడిపిన అనుభవాలు, సత్యంతో తనకున్న అనుసంధానాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. చాలా కోణాలు యోహాను మొదటి పత్రికలో మనకు కనిపిస్తాయి. దేవుని ఎరిగిన దగ్గర నుండి ఆయన తిరిగి వచ్చేంత వరకు ఉన్న విషయాలు యోహాను రాశాడు మొదటి పత్రికలో. మనము ఒక కోణాన్ని మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాం. దేవునితో యోహానుకున్న అనుభవం ఎంత సత్యమైందో, ఎంత నిత్యమైందో యోహాను అనుభవంలో మనం చూస్తున్నాం. జబదయి కుమారుడిగా, అంతేకాకుండా యేసు ప్రభు శిష్యుడిగా, అపోస్తలుడిగా, సువార్త పత్రిక ప్రకటన గ్రంథాన్ని కూడా వ్రాసిన, పద్మసు ద్వీపంలో పరవాసిగా ఉండి ఆ తర్వాత ఎఫెసులో పౌలు ద్వారా స్థాపింపబడిన సంఘానికి మరి తాను దైవ సేవకుడిగా పనిచేస్తూ ఈ పత్రికలు ఎలా రాశాడో వాటి యొక్క మూలాంశాలను మనం ధ్యానం చేశాం. సత్యంతో వారికి ఉన్న అనుభవాలు, మహాత్మా గాంధీ గారు మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్, సత్యముతో నా అనుభవాలు అని రాశారు. మీరు ఆ పుస్తకాన్ని చదివితే అందులో యేసు ప్రభుని గురించి కూడా చాలా చక్కగా రాశారు ఆయన, మహాత్మా గాంధీ గారు. యేసు ప్రభువులో ఉన్న సాత్వికత ఎంత గొప్పదో ఆ సత్యముతో నా అనుభవాల్లో రాశారు ఆయన, మహాత్మా గాంధీ గారి జాతిపిత. మనం ఆలోచిస్తే భక్తుడైన యోహాను యేసు ప్రభు యొక్క సత్యం మన జీవితాలకు ఎంత నిత్యమై ఉందో, మన జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొస్తుందో ఉదయం నుండి మనం ధ్యానం చేస్తున్నాం. ఒక్కసారి రికాప్చులేషన్, ఒకసారి ఉదయం చెప్పిన దాన్ని గుర్తు చేస్తాను. కొంతమంది రాలేదుగా, మీరు చాలా పనులను బట్టి అవసరాలను బట్టి మరి రాలేకపోయారు. ఒక్కసారి గుర్తు చేస్తాను, ఎందుకంటే సీరియల్స్ చూడటం అలవాటుగా మనకే. నిన్నేం జరిగిందో వేస్తుంటాడు కదా, అలా వేయకపోతే మీ ప్రాణాలు ఊరుకోవు. ఏం జరిగిందని టెన్షన్తో ఉంటారు అన్నమాట. అందుచేతనే ఒకసారి గుర్తు చేస్తాను. యోహాను రాసిన ఈ సువార్తలో మనల్ని గొర్రెలతో పోల్చాడు. యోహాను ఈ పత్రికల్లో మనల్ని పిల్లలతో పోల్చాడు. యోహాను ప్రకటన గ్రంథంలో మనల్ని రాజులైన యాజక సమూహంతో పోల్చాడు. యోహాను క్రైస్తవ్యంలోని క్రీస్తు తత్వంలో ఉన్న మూర్తిమత్వాన్ని, ఆయన ద్వారా మన జీవితాల్లో కలిగే అద్భుతమైన పరిమాణాన్ని చాలా స్పష్టంగా ఈ పత్రికల్లో సువార్తలో చూపించాడు. మనము మొదటి అధ్యాయంలో సత్యం మనలో లేదు, మనం చెప్పుకుంటున్నామే తప్ప మనలో సత్యం లేదు. మనం అబద్ధం ఆడుతున్నప్పుడు మనలో సత్యం లేదని రుజువు అవుతుంది. మనం వేషధారులుగా బతుకుతున్నప్పుడు మనలో సత్యం లేదని అర్థమవుతుంది. పైగా మనం పాపం చేయలేదని చెప్పుకోవడం ద్వారా దేవుణ్ణి మనం అబద్ధికునిగా చేసిన వాళ్ళం అవుతున్నాం. సత్యాన్ని అనుసరించని వారంగా ఉన్నాం. అది స్కానింగ్ రిపోర్ట్. మొట్టమొదటి అధ్యాయాన్ని ధ్యానం చేశాం. ఇక రెండవ అధ్యాయంలో మనము 8వ వచనంలో ఈ సత్యము లేని మన జీవితాల్లో వెలిగించడానికి సత్య వెలుగు ఈ లోకానికి వచ్చింది అని నిరూపణ మనం చూసాం. ఆశ్చర్యకరమైన వెలుగు, జీవపు వెలుగు. ఆయన మన జీవితాలకు ఒక గొప్ప వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. మన పాప జీవితాల్ని వెలిగించడానికి, మన జీవితాలలో ఉన్న పాప సంబంధమైన విషయాలు మనకి తెలియజెప్పి తన రక్తంతో మనల్ని కడగడానికి
తన వాక్యం ద్వారా మనల్ని వెలిగించడానికి సత్య వెలుగుగా ఎలా వచ్చాడన్న విషయం మనము 2వ అధ్యాయంలో ధ్యానం చేశాం. 2వ అధ్యాయంలోనే 21వ వచనంలో ఈ సత్యమైన విషయాలు మనము ఎరిగి ఉండాలి, లేక అనుభవించి ఉండాలి. 21లో సత్యము ఎరగని వారైనందున రాయలేదు, మీరు సత్యాన్ని ఎరిగున్నారు. అంచేత మనము ఎరిగిన అనుభవంలోకి రావాలి. దాంతో ముగిసింది మనది. సత్యం లేదు, సత్యంగా యేసు ప్రభు దిగొచ్చాడు. ఆయనే సత్యం. యోహాను సువార్త 14:6. ఆయన వాక్యే సత్యం. యోహాను సువార్త 17:17. ఆయన ఆత్మే సత్యం. యోహాను సువార్త 16:13. కనుక ఆయనే సత్యమై ఉన్న దేవుడిగా తన్ను తాను నిరూపించుకున్నాడు. ఆయన వాక్కు ఎంత సత్యమో, ఆయన ప్రవర్తన ఎంత సత్యమో, ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాంటి సాక్ష్యాలు చెప్పారో కూడా ఉదయం మనం ధ్యానం చేశాం. ఓకే, దేవుడు మన జీవితాలకు వెలుగై ఉన్నాడు. అందుకనే 2వ అధ్యాయంలో చెబుతాడు, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. ఎందుకంటే వాడు వెలిగింపబడ్డాడు కదా. ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడని, చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలిగజేసిందని, అందుకే దేవుడు వెలుగుగా వచ్చాడని వెలుగు యొక్క ఆవశ్యకత తెలియజేశాడు. చీకట్లో ఉన్నవాడికి తెలియదు. సహజంగా మనము తెల్లారు లేచిన తర్వాత ఇలా కిటికీ తీస్తే కిటికీలో నుండి వెలుగు కనబడుతూ ఉంటుంది. ఆ వెలుగు లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు గదిలో ఉన్న దుమ్ము కనబడుతుంది మనకి. గదిలో దుమ్ము ఉందన్న సంగతి ఎప్పుడు తెలిసిందంటే వెలుగు వచ్చాక తెలిసింది. బొత్తుకులో పాపం అనబడిన దైవ వ్యతిరేక లక్షణం మనలో ఉందని ఎప్పుడు తెలుస్తుంది? వెలుగు వచ్చాక తెలుస్తుంది. అందుకే ఆయన టార్చ్ చేస్తాడు ముందు. ఆ టార్చే దేవుని వాక్. ఆయన వాక్ అయి ఉన్న దేవుడు మన జీవితాలను వెలిగించడానికి ఇష్టపడ్డాడు. అందుకని మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూసాం, లోకంలోనికి వెలుగు వచ్చేసింది. ఆ లోకంలోనికి వెలుగు వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది. జీవితాలు వెలిగింపబడాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఈ విషయాలు మనం ధ్యానం చేశాం. ఇప్పుడు మనం 3వ అధ్యాయంలోకి వస్తున్నాం. 3వ అధ్యాయానికి రండి, మాట చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. నాకు చెప్పారు అయ్యగారు 3 గంటలు బాగా వింటారు అని. 3 గంటలు వింటారు అని అన్నారు కదా. అంటే 9:15 అయితే 12:15 వరకు మీరు వింటారు ఉంటారు అని చెప్పారు. కానీ వింటున్నట్టుగా ఉంటారేమో అని భయమేసింది. వింటున్నట్టుగా ఉండటం వేరు, వినడం వేరు. అందుచేత మీరు వినగలిగిన మేరకే చెబుతాను. అది అందుచేత మీరు ఎంతసేపు వింటారో తెలుసు కదా నాకు. ఎందుకంటే మీ నాడి, మీ వేడి, మీ వాడిని బట్టి ముగించాలి. నాడి కొద్దిసేపు ఉన్న తర్వాత స్లో అవుతుంది, వేడి రెస్పాన్స్ తగ్గుతుంది, వాడి షార్ప్నెస్ ఆగుతుంది. అందుచేత వీటిని ఆధారంగా మేమే మెల్లగా ఆ విషయాన్ని, సబ్జెక్ట్ని క్లోజ్ చేస్తాం. ఎందుకంటే చెప్పాను కదా, కనురెప్పలు ఎక్కువసేపు మాట్లాడుకుంటుంటాయి. ఇక 1 గంట తర్వాత రెప్పలు ఎక్కువసేపు మాట్లాడుకున్నాయంటే చెవులు మూతపడిపోతాయి. మానసిక శాస్త్రం ప్రకారం రెప్పలను ఎక్కువసేపు మాట్లాడుకోనివ్వండి. ఏదో అలా అని కలిసి వెళ్ళిపోవాలి తప్ప ఎక్కువసేపు మాట్లాడుకోకూడదు. ఆ రెప్పలో అలా మాట్లాడుకున్నాయంటే ఈ ఆగిపోతాయి, వినలేమేక, వింటలేదని అర్థం. అందుచేత గుర్తుంచుకోండి. 3వ అధ్యాయం 18వ వచనం చదువుదాం మనం. 3:18. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతో ప్రేమించాలి. నాతో అందరూ చెప్పండి, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు నాయనా. నీ దాసుల ద్వారా మీరు నీ వాక్య దర్శనం ఇస్తున్నారు, అందుకే వందనాలు నాయనా. ఈ రాత్రి కూడా మేమందరం ధ్యానించడానికి ఇష్టపడుతున్నాం. సత్యవంతుడవైన నిన్ను ఎలా ప్రేమించాలో, నీ ప్రేమను పొంది ఇతరులను ఎలా ప్రేమించాలో, మా జీవితాలు నీ సత్య వెలుగు ద్వారా ఎలాగూ వెలిగింపబడాలో, సత్యము లేని వారమని ఒప్పుకున్నప్పుడు మా జీవితాలు ఎలాంటి మార్పు నువ్వు చేయబోతున్నావో ఆ విషయాలు ధ్యానిస్తున్నాం. మా వాక్య ధ్యానాలు నీకు అంగీకృతములగునట్లుగా ఆశీర్వదించండి. సమస్తానికి మించిన క్రీస్తు సమాధానాన్ని మా హృదయాలకు తలంపులకు కావలి ఉంచండి. నిలవబడిన నీ దాసుడు బలహీనుడే ప్రభువా, బలహీనమైన స్వరం కలిగి ఉన్నవాడే. కానీ మీరే మీ వాక్య దర్శనంతో మమ్మల్ని తాకండి, మీరే మాట్లాడండి, మహిమ పొందండి. మీకే మమ్మల్ని అప్పగించుకుంటూ ఆత్మలు ఉజ్జీవింపబడడానికి, సంఘం క్షమాభివృద్ధి పొందడానికి, ఆత్మలు రక్షింపబడడానికి నీకు మహిమ కలుగునట్లుగా మీరే మాట్లాడండి. యేసయ్య పరిశుద్ధ నామమున
స్తుతించి అప్పగించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వెలుగు మన జీవితాలని ప్రకాశమానంగా చేస్తుంది. చీకటి జీవితం నుండి వెలుగులోకి రప్పిస్తుంది. ఒకప్పుడు చీకటి జీవితంలో బతుకుతున్న సౌలు గుర్రం మీద నుండి వెళుతున్నప్పుడు గొప్ప వెలుగు అతడు చూచాడు. గుడ్డోడైపోయాడు. అతడు గుడ్డోడైతే దేవుడు అన్నాడు, ఇదిగో నా భక్తుడు అననీయ ప్రార్థన చేస్తాడు, నీ కన్నుల నుండి పొరలు రాలతాయి అన్నాడు. అంటే అర్థం, కళ్ళ నుండి పొరలు రాలాలి, పొరలు రాలాలి, తెరలు చెరగాలి, అరలు తొలగాలి. అది వెలుగుమయం అంటే. పొరలు రాలితే క్లారిటీ వచ్చింది. అతడు దృష్టి పొంది సమస్తాన్ని తేటగా చూడగలుగుతున్నాడంట. ఎస్, చీకటి స్థితి పోవాలి, వెలుగుమయం అవ్వాలి మన జీవితాలు. అది దేవుడు కోరుకుంది. మనం వెతుకులాట, దేవుణ్ణి వెతుకులాట ఎలా ఉందంటే, ఒక ఫిలసాఫికల్ బుక్లో చదివాను నేను. ఇద్దరు గుడ్డి వాళ్ళు చీకటి గదిలో నల్ల పిల్లిని అమావాస్య రోజున ఎతుకుతున్నట్టుందంట. ఇద్దరు గుడ్డోళ్ళ, ఇద్దరు కూర్చున్నది ఎక్కడ? చీకటి గదిలోనా. ఇద్దరు ఏ రోజులో ఉన్నారు? అమావాస్య రోజా. ఎతికేది ఏంటంట? నల్ల పిల్లంట. అలా ఉందంట. అందుకనే దేవాది దేవుడే భూలోకానికి దిగొచ్చేసాడు. ఆయన నేనే అని తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. యోహాను సువార్త, నీకు అన్ని యోహాను సువార్తలో పత్రికలో చూపెడుతుంది. అందుకే 8వ అధ్యాయం 12వ వచనం యేసు ప్రభువు ఇలా అన్నాడు, నేను లోకానికి వెలుగు. ఓహో, ఇప్పుడు అర్థమైందా? సత్యమైన వెలుగు అని రాశాడు ఇక్కడ 2:8 యోహాను మొదటి పత్రికలో. నేను లోకానికి వెలుగు, నన్ను వెంబడించేవాడు ఇక చీకటిలో నడువక ఏ వెలుగు అవుతాడు? జీవపు వెలుగు. లేదా మీ బైబిల్లో 8:12లో. కనుక జీవపు వెలుగు అంటే మనము సత్యాన్ని నమ్మినప్పుడు, సత్యమై ఉన్న యేసుక్రీస్తు వాక్కును అంగీకరించినప్పుడు, ఆ వాక్కు మన జీవితాలకి వెలుగుమయమవుతుంది. ఆయన వాక్కు మన జీవితాన్ని వెలిగింపజేస్తుంది. అది అక్కడ చెప్పిన సారాంశం. జీవపు వెలుగు అవుతాం ఆయన మాట వింటే. కనుక చీకటిలో కూర్చుని ఉన్నవారు గొప్ప వెలుగు చూచిరి అని మత్తయి సువార్త 4:12లో మనం చదివాం. ఇక్కడ ఎవడైతే అలా వెలిగింపబడతాడో, ఎవడైతే అలా కళ్ళు తెరవబడతాడో, ఎవడైతే వెలుగు సంబంధిగా మార్చబడతాడో, అందుకనే పౌలు అన్ని పత్రికల్లో ఈ వెలుగుమయమైన జీవితాన్ని గురించి వ్రాశాడు. ఉదాహరణకి ఎఫెసీ పత్రిక చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ పత్రిక 5:8 ఏమన్నాడు? మునుపు మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అది దేవుని యొక్క సత్య వెలుగు మిమ్మల్ని తాకినప్పుడు మునుపు చీకటి మీరు, కానీ ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. అందుచేతనే ఆయన సత్యమైన వాక్కు నీకు వినబడుతుంది గనుక, వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది గనుక మృతుల్లో నుండి లే అంటాడు. 5:14 చదవండి. అక్కడే 5:14, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించబోతున్నాడు. ఎందుకని ఆయన సత్య వెలుగు, నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చింది కనుక ఆ వెలుగు ద్వారా నీ జీవితాల్ని వెలిగించుకోవాలి. సత్యవంతుడు అవుతావు, సత్యములో నడుస్తావు. ఈ సత్యములో నడవటాన్ని నీతి అంటారు, గుర్తుంచుకోండి. సత్యాన్ని అనుసరించి నడవటాన్ని నీతి అంటారు. నీతి అంటే ఇంగ్లీష్లో రైట్యూస్నెస్, ఇట్స్ కాల్డ్ రైట్ పాత్ అని అర్థం. సరిగ్గా నడవడం, సత్యాన్ని అనుసరించి నడవడాన్ని నీతి అంటారు. బైబిల్లో నీతికి నిర్వచనం పాత నిబంధనలో తన భక్తులకి దేవుడు చెబుతూ ఇలా చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం. ద్వితీయోపదేశకాండం 6:25 ఏమని రాయబడింది అక్కడ? మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడిస్తే అది నీతి. ఏంటి నీతి అంటే? దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడిచ్చిన సత్యవంతమైన నియమాల్ని నువ్వు గనుక పాటిస్తే కనుక అది నీతి అవుతుంది. అందుచేత ఇక్కడ అంటాడు, నీతిని గురించి తెలియజేస్తున్నాడు అనమాట.
యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, ఇదిగో అబ్బాయి, నువ్వు ఎవడైతే వెలిగింపబడతాడో వెలిగింపబడినాడు సరిగ్గా నడుస్తాడు. అంతే కదండి. ఇప్పుడు కళ్ళు సరిగ్గా కనపడకపోతే వాళ్ళు తడువులాడుతూ ఉంటారు. అవును, చీకటి కలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాడు తడువులాడుతూ ఉంటాడు. కరెక్టే కదా. అయితే మనము వెలుగు సంబంధంలో, మనము చీకటి వారం కాదు. చాలా చక్కగా చెప్పాడు. రోమీలకు రాస్తూ చదవండి అన్నమాట. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11 నుండి చదువుదాం. 13, 12, 11, 11 అమ్మ. 13, 11, 13, 11. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకొని అలాగు చేయండి. మనము అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు చాలా సమీపంగా ఉంది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. చూసారా, తేజో సంబంధమైన యుద్ధోపకరణలు, వెలుగు సంబంధమైన వాటిని ధరించుకోవాలి మనం. తర్వాత చదవండి. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక కామ విలాసమైనను పోకిరి చేష్టలైనను లేక కలహమైనను మత్సరమైన లేక పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాం. దట్ ఈస్ నీతి, దట్ ఈస్ రైట్ చూస్నెస్. అది నీతి అంటే మనకి దేవుడు వెలుగు సంబంధులకు ఎందుకు చేశాడంటే మర్యాదగా నడుచుకోవటం నేర్పించాడు. ఎవడన్నా మర్యాదగా నడవట్లేదంటాడు చీకట్లో ఉన్నాడని అర్థం. చీకటి వ్యక్తి అన్నమాట, చీకటి సంబంధి అన్నమాట. అందుకు చెప్తున్నాడు, అబ్బాయి, సత్యమైన వెలుగు నీలో వస్తే నీతి ప్రారంభమవుతుంది. కనుక ఈ నీతి వెలుగుకు ఆధారపడి ఉంటుంది. వెలుగు ద్వారా సత్యము నీకు చెప్పబడి సత్య సంబంధమైన ఈ వెలుగు సరిగ్గా నడవడానికి మర్యాద నేర్పుతుంది. ఇలా నడవకూడదురా, ఇలా టార్చర్ వేస్తాం మనం. అందుకే దేవుడు ఏమన్నాడు 119, 105లో, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు. 2 పదాలు వాడాడు అక్కడ. పాదములకు దీపము నా త్రోవ అన్నాడు అక్కడ. ఇక్కడ 2 కనబడుతుంది. ఒకటి దిశ, రెండవది దశ. ఈ రెండింటిని నిర్ధారిస్తుంది వాక్య వెలుగు. ఎటు నడవాలో చెబుతుంది ఈ వెలుగు, ఎలా నడవాలో కూడా చెబుతుంది ఈ వెలుగు. ఆమెనండి అందరూ. అందుకు సత్య వెలుగు. అందుకే ఆయన తన రక్తంతో కడుక్కొని తన బిడ్డలుగా చేసుకొని వెలుగు సంబంధులుగా చేశాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుండి చదవండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:3 నుండి. చెప్పుకొని చుండగా ఓకే. కనుక 5వ వచనం, మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారం కాదు, చీకటి వారం కాదు. ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులం కాదు, మనం మత్తులము కాక ఉందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము. ఎంత చక్కని మాట. అందరూ నాతోనండి, మనము పగటి వారమై ఉన్నాము. అంటే ఆయన సత్య వెలుగు చేత మనము నడుచు వారమై ఉన్నాం. అలా అయితే ఇప్పుడు 3వ అధ్యాయంలో చెబుతున్నాడు, ఈ నీతి మనకుంటే, ఈ వెలుగు, ఈ మహిమ మనము పొందుంటే మన జీవితాల్లో ఎలాంటి పరిణతులు ఉంటాయో 3వ అధ్యాయంలో చెప్పాడు. ఇప్పుడు మనం చదువుదాం. చూడండి. నిజంగా మీరు వెలిగింపబడి ఉంటే, మీరు నిజంగా సత్యాన్ని ఎరుగుంటే, మీరు సత్య సంధానులైతే, సత్యవంతుని మీరు ఎరుగుంటే, 18వ వచనం, మాటతోనో నాలుకతోనో కాక క్రియతోనో సత్యముతోనో. అంటే అర్థం, మాటలు మానేనా, ప్రీచ్ లెస్, ప్రాక్టీస్ మోర్. మాటలు కాదు, క్రియలు ఉండాలి. నాలుక కాదు, సత్యం ఉండాలి. దట్ ఈస్ కంపారిజన్. మాట నాలుక కాదు, క్రియ సత్యం అన్నాడు. అంటే అర్థమైందా? మాట నాలుక, దాని క్రింద క్రియ సత్యం. అంటే అర్థం, మాటలు చెప్పడం మానేసి పనులు చేయి. అది ఈ మోటివేషన్ క్లాసులో సహజంగా పిల్లలకి చెప్తా ఉంటాము. నక్క పిల్లి ఎదురుపడ్డాయంట. నక్క పిల్లిని అడిగిందంట, పిల్లి నీకు తప్పించుకునే మార్గాలు ఎన్ని తెలుసని.
వెంటనే పిల్లి అందంట, నాకు ఒకే ఒక్కటి తెలుసు, చెట్టు ఎక్కేయటం, ఏదైనా శత్రువు వచ్చినప్పుడు అందంట. నక్క అందంట, నాకు 1001 టెక్నిక్స్ తెలుసు, 1001 తప్పించుకునే సూత్రాలు తెలుసు అందంట. ఆహా అలాగా చెప్పు ఏంటయ్యి అంటే వరుసగా చెప్తుందంట. 216 మాయ మాటలు చెప్పి తప్పించుకోవటం, 617 గుంట తవ్వటం, 918 బుర్ర జిమ్మటం, ఇలాగ టెక్నిక్స్ చెబుతుందంట. ఈ లోపల అటువైపు ఒక హంటర్ వచ్చిందంట. వెంటనే పిల్లి, అమ్మో హంటర్ వచ్చేసింది మమ్మల్ని చంపేయడానికి అని చెట్టెక్కేసిందంట. నక్క ఆలోచిస్తుందంట, 377 బాగుంటుందా, 619 టెక్నిక్ బాగుంటుందా, 717 బాగుంటుందా, 818 బాగుంటుందా అని అనే లోపల హంటర్ నక్కను చంపి తినేసిందంట. ఇప్పుడు నక్క ఎందుకు చచ్చిపోయిందో చెప్పాలి మీరు. ఎందుకు చచ్చిపోయింది? దానికి టెక్నిక్స్ తెలీదా? తెలుసు, 1001 తెలుసు. ఆది కాండం నుండి ప్రకటన దాకా అప్పచెప్పేద్ది. ఆది కాండ, క్రమకాండ, లేవి కాండ, సంఖ్యాకాండ, ద్వితీయ దేశకాండ, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమయంలో చెప్పేస్తుంటే హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనామి, కనహోమ, హబక్కూకు, జెఫన్యా, జకర్యా, మలాకి. అబ్బా ఓ నా భక్తురాలా, ఇదిగో గిఫ్ట్, ఎంతలా మెమెంటో. స్టేజీ దిగుతుంటే, అమ్మ యేసుప్రభువు నమ్ముకున్నావా? ఇంకా నమ్ముకోలేదండి. యేసుప్రభువు నమ్ముకోవాలా, కానీ 66 పుస్తకాలు అప్పచెప్పేసింది. 2-3 అధ్యాయం, 119 అధ్యాయం కూడా చెప్పేసింది. 117 చెప్పినట్టుగా చక్క చెప్పేస్తుంది అనమాట. కానీ యేసుప్రభువు నమ్ముకోవాలా. మాట కాదు కావాల్సింది క్రియ. మాటల దేవుడు అబ్బా ఎంత బాగా అప్పచెప్పారు, ఎంత బాగా భజన చేశారు, ఎంత బాగా పాటలు పాడారు. రండాయన నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా క్రియాత్మకంగా, సత్యంతో. అందుకని అక్కడ అన్నాడు, మాటతో కాదు, క్రియతో, నాలుకతో కాదు, సత్యంతో ఆరాధించాలి. యేసుప్రభువు అందుకే సమరయ స్త్రీతో ఏమన్నాడు? అమ్మా ఆయన ఆరాధించేవారు 4:24 యోహాను సువార్త. అన్నీ యోహానే. ఎంత చక్కగా చెబుతాడు. పత్రిక సువార్త మనం దగ్గర పెట్టుకుంటే ఎంత చక్కని కాంబినేషన్ మనకు కనబడుతుంది. ఇక్కడ ఏమంటాడు? ఇదిగో దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో. కనుక సత్యం ఎంత ప్రధానం, సత్యమైన యేసుక్రీస్తు ఎంత ప్రధానం, పరిశుద్ధాత్ముడు మన జీవితానికి ఎంత ప్రధానమో చాలా స్పష్టంగా చెప్తాడు యోహాను. అందుకని ఇక్కడ అన్నాడు, నువ్వేదన్నా క్రియ చేస్తే ఆ క్రియలో సత్యం ఉండాలి. మాటలు కాదు అక్కడ, క్రియలు ఉండాలి. నాలుకతో డబడబలాడతాం కాదు అక్కడ, నిజమైన సత్యం ఉండాలి అక్కడ. అంటే బడాయి తగ్గించు, ప్రీచ్ లెస్, ప్రాక్టీస్ మోర్. ఇది మీరు చేయాల్సిన పని. మాటలు తగ్గించి కొంచెం పనులు చేయటం నేర్చుకోవాలి మనం కదా. అంటే ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు కూడా పనులు లేకుండా కూడా ఉంటారా? ఉంటారు. సత్యం లేకుండా ఉంటారా? ఉంటారు. క్రియలు లేకుండా వాళ్ళు ఏదో పైకి అలా కనిపిస్తారా? కనిపిస్తారు. అసలు ఆది దంపతుల కుమారుల్లో ఒకడున్నాడు. మనకు తెలుసు, ఆదాము అవ్వల యొక్క మొట్టమొదటి సంతానం 2 ఉన్నారు కదా. వాళ్ళు ఎవరని చెప్పండి? కయ్యను, హేబేలు. కయ్యను మొట్టమొదటి పుట్టాడు, దేవుడి ద్వారా సంపాదించుకున్నాను. వీడికి సంపాదన అనే పేరు ఎడదామంది. సంపాదన, కయ్యన్ అంటే సంపాదనే. సరే, ఆ తర్వాత హేబేలు. ఓకే, ఇద్దరు దేవుడికి అర్పణ అర్పించాలనుకున్నారంట. అసలు నేను అనుకుంటాను, అసలు ఇద్దరు సమ్మతి కలిగిన మనసుంటే 2 బలిపీఠాలు ఎందుకు కట్టాలి అసలు వాళ్ళిద్దరు? ఒక తండ్రి బిడ్డలు అయ్యి ఉంటే, ఒక తండ్రి బిడ్డలే కదా మరి 2 బలిపీఠాలు ఎందుకు కట్టారు అంటే ఏదో తేడా వచ్చిందని అర్థం. మీకు అక్కడే అర్థం అవుతుందిగా. నిజానికి ఒక బలిపీఠమే కట్టి, ఓకేరా ఫస్ట్ నువ్వు అర్పించు, పెద్దోడివి, నెక్స్ట్ నేను అర్పిస్తా అని అర్పించకూడదా? అర్పించవచ్చు. కానీ తేడా ఎక్కడొచ్చిందంటే, వాళ్ళిద్దరు లోపల 2 బలిపీఠాలు పక్క పక్కన కనబడుతున్నాయి. ఇద్దరు ప్రథమ ఫలమే తీసుకొచ్చారు. ఇద్దరు కూడా, ఒకరు జంతువుల్లో తెచ్చారు, ఆ ప్రథమ ఫలం ఒక దాంట్లో భూ సంబంధమైన పంటల నుండి తీసుకొచ్చారు. ఇద్దరు ఇచ్చేది ఎవరికి? దేవుడికే. ఇద్దరు కూడా ఆదాము కొడుకులే. ఇద్దరు కూడా ఇచ్చేది అర్పణే. కానీ ఒకరిది అంగీకరింపబడింది. అద్భుతమైన పాట పాడతాం. కయ్యేను అర్పణ ఇచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు అర్పణ కన్నా అర్పించు మనిషి ముఖ్యం. అర్పించు అర్పణ కన్నా అర్పించు మనసు ముఖ్యం. దేవుడు అర్పణ చూడలా, ముందు మనిషిని చూశాడు. మనిషిలో ఎంత సత్యం ఉంది. కయ్యన్ని చూచాడు, హేబేల్ను చూచాడు. కయ్యను అసలు దేవుడి సంబంధి కాదంట. ఏమండి మీకు ఎలా తెలుసండి? ఆది కాండంలో అక్కడెక్కడ ఉందా? ఆది కాండంలో లేదు. కానీ
యోహాను తన మొదటి పత్రికలో రాశాడు. చూసారు ఎంత బాగా రాశాడో. నీతి గురించి చెబుతూ ఇప్పుడు చెబుతున్నాడు. యోహాను మొదటి పత్రిక ఈ 3వ అధ్యాయంలోకి వచ్చాం కదా, 12వ వచనం చదవాలి. మనము కయ్యను వంటి అది వారమై ఉండరాదు. మనం కయ్యేను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి. చూసారా, అంటే కయ్యేను దుష్టుని సంబంధి, హేబేలు చెప్పరేంటమ్మా దేవుని సంబంధి. అది హేబేలు దేవుని సంబంధి, కయ్యేను దుష్టుని సంబంధి. ఇక్కడ ఏమనబడింది, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరిని చంపెను. వాడు అతను ఎందుకు చంపెను, తన క్రియలు చెడ్డవి. అది అందుకే అన్నాడు, క్రియలు ఉండాలిరా, మాట కాదు, క్రియలు ఉండాలి. ఏ క్రియలు ఉన్నాయి నీ దగ్గర? చెడ్డ క్రియలు ఉన్నాయి. నువ్వెవరి సంబంధివి? సత్యం లేదు నువ్వు అంటే అర్థం క్రీస్తు సంబంధివి కాదు. ఎందుకంటే ఆయనే సత్యం, సత్యం లేదు నీలో. ఎంత చక్కగా పోలుస్తున్నాడు ఇక్కడ యోహాను 3వ అధ్యాయంలో. ఇంచేత సత్యం ఎంత ప్రధానమైంది మనం చేసే పనుల్లో. అందుకోసమే దేవుడు ఇద్దరిని చూశాడు. మీరు చదివితే ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆదికాండం 4:4 తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును, జాగ్రత్తగానండి, దేవుడట హేబేలును అతని అర్పణను అది ఫస్ట్ ఎవరిని చూశాడు? హేబేలును చూసి తర్వాత చేతిలో చూశాడు. కొంతమంది ముందు చేతిలో చూస్తారు. మంచిగా కవర్ బాగానే ఉంది, గట్టిగా వెరీ గుడ్ అండి. ఆయన 20,000 ఇచ్చినాడు, రా రండి తీసుకురండి, వేదిక మీద తీసుకురండి, ఆయన్నే 20,000 ఎత్తి వేదిక మీదకి తీసుకురమ్మని. ఇంకా 30,000 ఇచ్చానుకో, ఎర్ర కుర్చీ ఉంటుంది, ఎర్ర కుర్చీ. అయ్యగారు కూర్చున్నారు చూరా అని 30,000 ఎత్తే ఎర్ర కుర్చీ, 50,000 ఎత్తే షాల్ అనమాట. కొంచెం 60,000 ఎత్తే మేముంటాం షాల్తో పాటు. ఏంటంటే దాన్ని బట్టి ఇక్కడ అంటాడు, రే అబ్బాయి నువ్వు ఇచ్చేదాన్ని బట్టి కాదు, నీ లోపల సత్యం ఉందా. దేవుడు చూస్తే కయ్యేను లోపల సత్యం లేదు. అందుకనే కయ్యేను దుష్టుడి సంబంధి. అర్పణ ఎవరికే? దేవుడికా? నువ్వు ఎవడికి చెందినోడివి? సర్ప సంతానమా. ఎందుకంత కఠినమైన పదం వాడాడు అసలు బాప్తిస్మ ఇచ్చే యోహాను? అర్పణ అర్పించేదే దేవుడికా? లోపల చూస్తేనే సాతానుగాడా? లోపలే సాతానుగాడిని పెట్టుకొని పైకి మాత్రం అలాగా నోటి నిండా పళ్ళు, కడుపు నిండా కుళ్ళు అని అంగన్వాడీలో కూడా చాలా పాటలు విన్నాను నేను. పిన్నే అని కావిలిచ్చేసుకుంటారు అంతే, పక్కనకి వెళ్తే దాని మొహం అంటుంటారు. కడుపులో లేదే కావిలించుకుంటూ వచ్చేద్దా తెలుగు సామెత ప్రకారం. దేవుడు అంటాడు, అరే అర్పణ అర్పించేస్తాను, అమ్మో నా భక్తుడా ఎంత కానికి ఇచ్చేశారని చప్పట్లో కొట్టాడు. ఆయన శపించాడు, స్టాంప్ వేసాడు అంతే. జాగ్రత్త. అందుకు చెబుతున్నాడు సత్యం ఎంత ప్రధానమైందో. సత్యం లేదు, వెరీ గుడ్. సత్య వెలుగు వచ్చింది, వెరీ గుడ్. సత్య వెలుగును నువ్వు అంగీకరించి వెలుగు సంబంధాలుగా మారారు, మంచిదే. సత్యమైన క్రియలు ఉండాలి. మన క్రియలలో సత్యం కనిపించాలి. ఒక ఆయన మా చర్చికి వచ్చాడు. నాన్నగారితో చెప్పి, నాన్నగారండి మీ చర్చికి సంబంధించిన నేను కొంచెం కానుక ఇవ్వాలనుకున్నాను. మంచిది అన్నారు. వెళ్ళి ఆ కానుక పెట్టెలు వేసామన్నారు. ఆయన వెళ్ళి వేసి వెళ్ళిపోవచ్చుగా. ఆ కానుక పెట్టెలు ఎంతకి ఆయన వేసేది 2,000 అనమాట. ఆ 2,000 ఎలా చూపించుకుంటా, మీరు అందరూ బాగా వేయాలా దేవుడికి ఇవ్వాలి, వేయట్లేదు. అదే ఆ వెనక చివర కుర్చీ ఓడుకు కూడా కనపడాలన్నమాట. ఈ రంగు, ఈ గులాబీ రంగు కనపడాలన్నమాట. వేయాలి, దేవుడి కోసం ఇచ్చుకోవాలి. అర్థమైందా అన్నాడు. ఇలాగ అందులో వేయకుండా. అంటే ఏంటనమాట, చాలామంది మాటతో, కొంతమంది నాలుకతో. అందుకని మాటతో కాదు, క్రియలో చూపించాలి. ఎంత చక్కగా ఉంటే మనం చూసే దృష్టి మీద ఆధారపడి ఉంది. నీ దృష్టి మారితే సృష్టి మారుతుంది. మన దృష్టి మారాలి. అందుకు దేవుడు అన్నాడు సత్యం కలవాలి అందులో. అంటే అర్థం కావడం చెబుతాను నేను. ఒకసారి యేసు ప్రభు లాజర్ ఇంట్లో ఉన్నాడు. మరియా యేసు ప్రభు పాదాలకే అత్తరు పూస్తూ ఉంది. అత్తరు పూసింది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు, అబ్బా ఎంత గొప్ప ఆరాధన అనుకున్నారు. చూసారు వాళ్ళ దృష్టి ఎంత బాగుందో. కానీ అందులో ఒకడున్నాడు కుళ్ళిమోతాడు. ఆడి దృష్టి ఎలా ఉందో చూడాలి మనం. 5వ వచనం 12:5 యోహాను సువార్త, యోహానే రాశాడు. ఏమని? ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయన అప్పగింపనైన ఇస్కరియోతు యోధా. 5వ వచనం చూడండి. ఈ అత్తరు ఎందుకు 300 దీనారాలకు అమ్మి బీదలకు ఇయ్యలేదని. అరే ఎందుకండి ఈ టెంట్లో, ఎందుకండి ఈ లైటింగ్లో, ఎందుకండి ఈ బరకాలు, ఎందుకండి ఆ కుర్చీలు? ఏంటా సాల్మన్ రాజు గారు వీటిలన్నింటినీ తీసేసి అసలు 30 రోజులు అన్న సమారాధన జరపొచ్చుగా.
కనుక ఆరాధనని పాటలు పాడించి ఆ మైకులు లేపెట్టించి మ్యూజిక్ వాళ్ళని పంపించి దైవజనులు రప్పించి ఎందుకండి ఈ బాధలో? ఆడు అలాగే అన్నాడు. నిజంగా ఆ మాట ఏంటంటే అమ్మో ఎంత ప్రేమ అని అనుకోవచ్చు మనం కూడా, కానీ అది ప్రేమ కాదది. మరి ఏంటది? వాడు ఇలాగ చెప్పింది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ పేదల మీద ఏదో ప్రేమ ఉండి కాదంట, వాడు దొంగ అయ్యుండి. సరే పైకి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడా? పైకి అలా మాట్లాడు. అందుకే అన్నాడు, నానా మాటతో కాదు క్రియ కనపడాలి, నాలుక కాదు సత్యం ఉండాలి. కనుక చాలాసార్లు పైకి అలా కనిపిస్తూ ఉన్నా మన జీవితాల్లో సత్యం ఉందా? వాడు దొంగ అయ్యండి, దాన్ని దొంగిలిస్తూ వస్తున్నాడు గనుక వాడు అలాగూ చేశాను. చూసారా? అందుకని దేవుడు మళ్ళీ మనల్ని అడుగుతున్నాడు, మీరు దేవుని సంబంధులేనా, సత్య సంధానులేనా? కానీ మనం ఎలా ఉన్నాం? తిమోతికి రాస్తూ ఇలాగన్నాడు. తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మనం ఎలా ఉన్నామంట? సత్యమునకు చెవినివ్వక కల్పన కథల వైపుకు తిరిగే కాలము వచ్చును కాదు, అది వచ్చే ఉన్నది. 5:30కు మొదలు పెడతారండి. ముద్దు బిడ్డ, ఆడతే ఆధారం, కొళ్ళ కొడుకు పెళ్ళం, అపరంజి, అగ్నిపూలు, వసంతం, జాని, కార్తీక దీపం. అమ్మో ఎక్కడ 10:30 దాకా. ఇక కుటుంబ ప్రార్థన కూడా లేదు. పిల్లలకు బువ్వ కొడలేదే, టేబుల్ మీద పెడితే తినలేమండి. ఈ మధ్యన బిగ్ బాస్ ఏదో వచ్చింది, అది కూడా అది అయిన తర్వాత అది మర్చిపోతే మిస్ అయితే తెల్లారి మళ్ళీ పొద్దున్నే. ఆహా, సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపుకు తిరిగే కాలం వస్తుంది అన్నాడు. వచ్చేసింది. అది మనల్ని మనం పాడు చేసుకుంటున్నాం. సత్యానికి మనము లోబడినప్పుడు, సత్యము ద్వారా వెలిగింపబడినప్పుడు, సత్యము మనల్ని నడిపిస్తున్నప్పుడు మరి మన క్రియలు సత్యవంతంగా ఉన్నాయా? అందుకని దేవుడు యోహాను సువార్తలో శిష్యులతో నిజంగా మీరు నా వాక్యాన్ని నమ్మారా? నమ్మితే ఏమన్నాడు? చదవండి ఇప్పుడు 8:31 చదవండి. యోహాను సువార్త. యోహాను ఎంత చక్కగా ఈ సత్యాన్ని వివరించాడో మనం చూద్దాం. యోహాను సువార్త 8:30. అందుకు యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిజంగా వెలుగయ్యున్న నా వాక్యాన్ని గనుక మీరు నమ్మి ఉంటే, అందులో నివసించుంటే నిజముగా నాకు శిష్యులు అవుతారు. మీరు సత్యాన్ని గ్రహించిన వారు అవుతారు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆహా, ఎంత చక్కని మాట. సత్యం ఏం చేస్తుందంటే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అందుచేత మనము పాపము నుండి, శాపము నుండి విడుదల పొందిన వారమై స్వతంత్రులుగా సత్యము ద్వారా నడిపింపబడుతుంటాం మనం. కనుక ఆ స్థితి మనం కలిగి ఉన్నామా? సత్యము మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది. ఈ స్వతంత్రం దేవుని వాక్కుని నమ్మడం ద్వారా, ఆయన వెలుగు ద్వారా. నిజమే కదా? ఒక సంఘటన మీకు గుర్తు చేస్తే అర్థమవుతుంది. దేవుడు పాత నిబంధనలో ఫరో దగ్గర నుండి తన బిడ్డలను బయటికి విడిపించాడు. 10 సూచక్రియలు చేశాడు. ఆ తర్వాత దేవుడు వాళ్ళని పస్కా అయిన తర్వాత వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి అందరూ వెళ్ళిపోతున్నారు. నిసాను మాసం 14వ తారీఖు అర్ధరాత్రి నెలపడుపు రోజున వాళ్ళు బయలుదేరి బయటికి వెళ్తా ఉన్నారు. ఇక ఈ సంగతి తెలిసింది. వెంటనే ఫరో రాజు సుమారుగా 600 ఈ ఇత్తడి రథాలు, ఇత్తడి రథాలు వేసుకొని వెనకాల బయలుదేరాడు. మనుషుల కంటే చాలా వేగంగా వెళతాయి రథాలు. అంతేకాదు 600 రథాలు ఇలా పక్క పక్కన పెట్టి కనుక పోనిస్తే ఇజ్రాయేలీల్లో ఎవడు మిగలడు, అందరూ చచ్చిపోతారు. అలా ప్లాన్ చేసుకొని రథాలన్నీ వస్తూ ఉన్నాయి. వెంటనే వెనకాల రథాలకు దుమ్ము ఆకాశానికి అలాగా పొగలాగా చేరుతుంది అని రాశాడు నిర్గమకాండంలో. అలాగా వెళుతున్నప్పుడు ప్రజలు బెంబేలెత్తిపోయారు. మోషే అన్నారు, మోసెస్ ఎందుకు తీసుకొచ్చావు? ఎదురుకుండా ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో వచ్చేస్తున్నాడు, ఆ రథాల కింద పడి చచ్చిపోతాం, బీ వెయిట్ అండ్ సీ అన్నాడు. ఏయ్, సత్యాన్ని అనుసరిస్తున్నారా లేదా? మీరు సత్యం చెప్పినట్టు వింటారా మీరు? దేవుడు చెబుతున్నాడు మనల్ని ఫరో రథాల కింద చంపేయటమేనా దేవుని ఉద్దేశం? కాదు. మరి ఎందుకని మీరు ఎందుకు మీరు ఆందోళన చెందుతున్నా? దేవుడికి తెలియదా తన బిడ్డల్ని ఎలాగా రక్షించాలా? తెలుసు కదా. వెయిట్ అండ్ సీ అని అన్నాడు. ఈ లోపల దేవుడు ఏం చేశాడు తెలుసా? వేగంగా వచ్చేస్తున్నాయి రథాలు. దేవుడు ఒక మేఘమును ఇజ్రాయేలీలకు ఫరో సైన్యానికి మధ్యలో పెట్టాడంట. మధ్యలో మేఘం. ఈ మేఘం ఏం చేస్తుందో తెలుసా?
ఇజ్రాయేలీలకు వెలుగును, ఫరో సైన్యమునకు చీకటిని ఇచ్చెను. ఆహా, దేవుడు మనకి ఎంత వెలుగై ఉన్నాడు, నిరంతరం మనల్ని నడిపించడానికి. అందుకని పూర్వం మనం ఈ పాట పాడేవాళ్ళం, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. మర్చిపోయారా పాటలో? నా ప్రాణానికి ఆయనే దుర్గం. ఎక్కడిది ఈ పాట? ఇశ్రాయేలీయులు పాడారు. ప్రభువా నువ్వు మాకు వెలుగు, మా ప్రాణానికి దుర్గం మీరు, ఎందుకంటే చచ్చిపోతాం మేము. కానీ ఫరో సైన్యం ఏంటి రాట్లా, వాళ్ళకి అదంతా చీకటి, చిమ్మ చీకటి, చేతికి తగులునంత కాటుక వంటి చీకటి అంట. ఆహా, అంటే అంత చీకటి, అసలు ఏం కనబట్లా, రథాలు ఎట్టెళ్ళాలో తెలియట్లే వాళ్ళకి. దేవుడు ఎందుకు వెలుగు సంబంధమైన తన ప్రజలకు తన వెలుగునిచ్చాడు. అంతేకాదు, ఇజ్రాయేల్ ప్రతి దినం దేవుడు పగలు మేఘస్తంభంలో పెట్టి అందులో మాట్లాడి రాత్రి అగ్ని స్తంభాన్ని పెట్టాడు. నేను వెలుగయ్యున్నాను అని వెలుగయ్యున్న దేవుడు సత్య వెలుగు ద్వారా దేవుడు తన బిడ్డలను నడిపించాడు. అందుకంటాడు, మీరు నిజంగా ఆ సత్య వెలుగును ఎరిగిన వారై ఉంటే మీ క్రియలన్నీ కూడా సత్యవంతంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఇది 3వ అధ్యాయంలోని సారాంశం. దేవుని యొక్క నీతి మన జీవితాలలో ఎంత స్పష్టంగా కనిపించాలో ఈ ఉదాహరణతో మరి యోహాను చెప్పాడు. రండి 4వ అధ్యాయంలోనికి వెళదాం. యోహాను మొదటి పత్రిక, అందుకనే 19వ వచనం కూడా చదువుదాం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదాము. ఒకసారి చూడండి 3:19. ఎందువలన మీరు సత్యాన్ని ప్రేమించి, లేక క్రియతో మీరు కనుక రుజువు చేస్తే, సత్యంతో మీరు రుజువు చేస్తే మీ కార్యాలన్నీ కూడా సత్య సంబంధులమని ఎరుగుదాము. తర్వాత దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకుందాము. నిజంగా మీరు సత్యాన్ని అనుసరించే వారైతే దేవుని ఆత్మ మన హృదయాలలో ఇదిగో తప్పు చేసావు కదా అని మనతో చెబుతున్నప్పుడు మీరు ఒప్పుకోరా? దోషారోపణ చేసినప్పుడు ప్రభు దగ్గర సమ్మతి పొందుదాం, తద్వారా సత్యవంతులం అవుదాం. చూసారా, ఇప్పుడు క్రికెట్లో చాలామంది స్కాములు చేశారు. దొంగ బాల్స్ వేసి డబ్బుల కోసం చాలా ఫీల్డింగ్ తప్పుడు ఫీల్డింగ్ చేసి ఎదటోళ్ళని గెలిపించడానికి కోసం డబ్బులు తీసుకొని అలాంటి పనికిమైన పనులు కూడా చేస్తుంటారు అనమాట. అలా చాలామంది చేశారు. కానీ ఇంత క్రికెట్ చరిత్రలో నిజంగా నేను తప్పు చేశాను, నిజంగా నేను అలా డబ్బులు తీసుకొని ఇలా స్కామ్ చేశానని ఒప్పుకుంది ఎవరో తెలుసా? క్రిస్టియన్ హ్యాన్సీ క్రోనే. ఎందుకు ఒప్పుకోగలిగాడు తెలుసా? పరిశుద్ధాత్ముడు లోపలికొచ్చి సత్యవంతమైన వెలుగు, ఒప్పుకోరా, ఒప్పుకో అని అంటున్నప్పుడు తట్టుకోలేకెళ్ళి ఒప్పుకున్నాడు. చాలామంది రాజ్యాధినేతలు ఉన్నారు, భార్య ఉన్న పనికి మాలిన పనులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒప్పుకున్నవాడు ఒక్కడే, బిల్ క్లింటన్ ఒప్పుకున్నాడు, నిజమే నేను తప్పు చేశాను. ఒప్పుకోరు, అవునా, ఏదో కవరేజీలు ఇస్తారు, దానికి ఎన్నో ఇస్తారు. దేవుడు ఒప్పుకునేలా చేస్తాడు, ఎందుకంటే మనం సత్యములో నడవాలని. అందుకని దేవుని రక్తం ఎందుకు అనుకున్నారు? దోషారోపణ చేస్తున్నప్పుడు మన మనస్సాక్షి కల్మషం అయిపోద్ది. మనస్సాక్షి కల్మషమైనప్పుడు కల్మషాన్ని తొలగించడానికి ఆయన రక్తం మన కోసం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం ఒకసారి చూడండి, 14వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన యేసుక్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఆమేన్ అందరూ. ఆయన రక్తం అని, ప్రభువా నన్ను క్షమించు నాయన, నేను నిజంగా తప్పు చేశాను. నేను ఒక సంఘటన మీతో చెప్పాలి. నా అనుభవంలో నేను పోయిన సంవత్సరం రిజైన్ చేశాను నా జాబ్కి. ఈ సేవ యొక్క విస్తృతంగా పరిచర్యలో ఉండాలనే ఉద్దేశంతో ప్రతిసారి సెలవులు పెట్టుకొని రావడం, లేక అందుకు చాలామంది ముందు అంగీకరించలా.
గవర్నమెంట్ నన్ను 2 నెలల వరకు సంతకం కూడా పెట్టలేదు అసలు. ఏంటి సార్ మీరు మంచి సైకాలజిస్ట్ ఉన్నారు, మరి సంకల్పం సంబంధించిన మానిటరింగ్లో ఉన్నారు, మీరు డిస్టిక్ రిసోర్స్ గ్రూప్లో ఉన్నారన్నమాట, డిఆర్జీగా ఉన్నాను మా జిల్లాకి. సో ఏంటి సార్, దేవుని యొక్క తీవ్రత, ప్రేమ, ప్రేరణ. అలా నా కెరీర్లో జరిగిన సంఘటన చెప్తాను. నేను పెళ్ళైన 2వ సంవత్సరం జూలై 23వ తారీఖు, ఆ రోజు నేను స్కూల్లో ఉన్నాను. మధ్యాహ్నం నా భార్య ఫోన్ చేసింది, ఏమండి ఈరోజు నేను అప్పుడు సింగిల్ టీచర్గా ఉన్నాను నేను ఆ రోజుల్లో. అప్పుడు నా భార్య ఫోన్ చేసి, ఈరోజు మీ పుట్టినరోజు కదా, ఇంటికి వచ్చేసేయండి తొందరగా అంది. ఇంటికి వచ్చేయండి అంటే నేను సింగిల్ టీచర్గా ఉన్నాను, నేను ఎలా రావటం అంటే, ఏముందిలేండి మీరు ఆలోచించుకొని రండి అంది. ఇక నేను ఆలోచించాను అనమాట, 3:35కి స్కూల్ అయిపోద్ది. అలా ఎలాగా అంటే 3 గంటలకు వదిలేసి వెళ్ళిపోతే బెటర్ అని అనుకున్నాను అనమాట నేను. మరి తప్పే కాదు, తప్పు చేయడానికి సాతానుగాడు నా లోపల నుండి పర్లేదులే అని అనుకున్నాను. దానికి డైరెక్ట్గా మార్గం లేదు, ఎవరో రారు, సహజంగా ఆఫీసర్లు ఎవరో రారు. సరే ధైర్యం చేసేసాను నేను. ధైర్యం చేసి 3 గంటలకి బెల్ కొట్టేయండి రా, లాంగ్ బెల్ అనేసాను. అంతే, లాంగ్ బెల్ కొట్టేసి పిల్లలందరూ వెళ్ళిపోయారు. అంతే, స్కూల్ మూసేసి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి అప్పుడే వచ్చేసారు స్టీవెన్ అన్నయ్య పిల్లలు, తర్వాత పెద్దన్నయ్య పిల్లలు అందరూ వచ్చేసారు. చాలా హ్యాపీగా నేను ఇంటికి అలా చేరాను. వాళ్ళంతా బాబాయ్ మరి ఏం చేద్దాం ప్లానింగ్ అని అంటూ ఉన్నారు. ఈ లోపల ఫోన్ వచ్చింది నాకు. ఏమనంటే మా ఆఫీసర్ అనమాట. అండ్ ఫోన్ చేసి, పాల్సన్ ఎక్కడున్నావు అన్నారు. సార్ ఎవరు? నేనే మీ ఎంఈఓని అన్నారు. సార్ అన్నాను, నేను నీ స్కూల్కి వచ్చానయ్యా, తాళం వేసి ఉందేంటి అన్నాడు. సార్ ఒకసారి ఆఫీస్కి రా, నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నానులే అన్నాడు. ఇక చూడాలి, బర్త్డే సంగతి దేవుడు ఎరుగు. నిజంగా అప్పుడు అనిపించింది, దేవుని పిల్లలు తప్పు చేయరు. తప్పు చేస్తే ఫస్ట్ దొరికేది ఎవరు అనుకున్నారు? దేవుని పిల్లలే. ఎందుకు దొరుకుతారో తెలుసా? దేవుడే దొరికిస్తాడు. ఆడు తప్పు చేయకూడదు. ఎందుకు చేస్తున్నావు నువ్వు తప్పు? ఇంకెప్పుడు చేయకూడదు అంటే నీకు బుద్ధి రావాలి అంతే. సరే ఆఫీస్కి రమ్మన్నారు. సరే ఆఫీస్కి వెళ్ళాను. అప్పటికే వచ్చేసి ఉన్నాడు ఆయన. టైప్ అవుతుందన్నమాట. నాకు మెమో టైప్ అవుతుంది, అర్థమైపోతుంది నా పక్కన. నిజానికి నేను అప్పటికే జాయిన్ అయిన 6 నెలలకే నేను రిసోర్స్ పర్సన్గా ఉన్నా. సహజంగా నన్ను ఎంఈఓ గారు రండి మనం కూర్చోండి సార్ అని అంటారు. కానీ నేను నిలబడి ఉన్నా అక్కడ. సిగ్గుపడిపోతున్నాను నేను, ఎందుకంటే నేను సత్యవంతమైన పని చేయలే. నిజానికి సార్ ఏం చేద్దాం మరి, ట్రైనింగ్కి వెళ్ళాలి మనం, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్ మీద ఎవాల్యుయేషన్ మీరు ఇస్తారా, ఇలాగ చక్కగా ట్రైనింగ్లు పంపేవాళ్ళు నన్ను. అలాంటిది నిలబడే ఉన్నాను నేను ఇలాగా. ఏంటిది అన్నారు. వెంటనే నా మనసు ఏం చెబుతుంది తెలుసా? కడుపులో గుడగొడలాడిందని చెప్పు. సరే నువ్వు సత్యం చెప్పకుండా అసత్యం చెప్పడానికి వెంటనే పరిశుద్ధాత్మడే ఒప్పేసుకో, తప్పు చేసా కదా ఒప్పుకో. మళ్ళీ సాతానుగాడు లోపల ఏమంటున్నాడు, 1,00,000 మంది వెళ్ళిపోతారు అలాగా. ఏంటి చేసుకునేది చేసుకోమను. మేమో ఇస్తాడండి యూనియన్ లీడర్లను తీసుకెళ్ళి మనం తర్వాత మాట్లాడిద్దాం అంటాడు సాతానుగాడు. నువ్వు చేసిన తప్ప కదా ఒప్పేసుకో అంటాడు పరిశుద్ధాత్ముడు. లోపల పెద్ద పోరాటం. చెప్పండి ఏంటిది పరిస్థితి ఏంటి అన్నాడు. వెంటనే సిగ్గుపడిపోయాను నేను. ఇలాగే అన్నా, పరిశుద్ధాత్ముడే గెలిచాడు లోన. వెంటనే ఇలాగన్నాను, సార్ ఉద్దేశపూర్వకంగానే వెళ్ళాను సార్, నన్ను క్షమించండి అన్నాను. అసలు ఎప్పుడు ఇలాగ క్షమించండి అనే పదం ఎప్పుడు వాడిన చాలా హానరబుల్గా ఉంటాం కదా. వెంటనే ఆయన ఆ పేపర్, టైప్ అయ్యే పేపర్ని ఇలా తీసి, నాకు తెలుసయ్యా నువ్వు అలా అంటావు, ఎందుకో నాకు తెలుసు, నువ్వు దేవుని సేవకుడివి అన్నా. థ్యాంక్ యూ లార్డ్. నిజం, నువ్వు దేవుడు పని చేస్తావు కదా అందుకే అంటావు, ఎప్పుడు అలా చేయకే, వెరీ గుడ్ అని నా కళ్ళ ముందు చించేశాడు. థ్యాంక్ యూ లార్డ్. మన పాపాలు మనం ఒప్పుకోవటానికి దేవుడు ఎప్పుడూ ప్రేరేపిస్తూ ఉంటాడు. సత్యంలో నడవాలి. యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 9లో మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడాయన. కనుక మనము
సత్యవంతులమని రుజువు చేసుకోవడానికి క్రియాత్మకంగా అదే చెప్పాడు అక్కడ. మన హృదయం ఏ ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో ఆయన ఎదుట మన హృదయాల్ని సమ్మతిపరుచుకుందాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత సంతోషం. ఎందుకని? ఇందాక అసత్యం ఉంది హృదయంలో, సంతోషించలేం. కానీ ఇప్పుడు సత్యం ఉంది. ప్రభువా ఒప్పుకున్నప్పుడు ఆయన మనసు, ఆయన అన్న మాట నా హృదయంలో ఒక సంతోషాన్ని మిగిల్చింది. ఎస్ లార్డ్, నువ్వు నన్ను అలా బలపరిచేవాడు. నిజమే. మనము త్రోవ తప్పకుండా దేవుడు తన సత్యాన్ని మనలో ఉంచుతాడు. అందుచేతను ఇక్కడ అన్నాడు, మాటతో, నాలుకతో, మాటతో కాదు నాన్న, క్రియతోనో సత్యంతో మనం ఉంటాం. రైట్, 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయంలో 6వ వచనం. మనము దేవుని సంబంధులము. చూసారా, మనం సత్యాన్ని అనుసరిస్తున్నాం గనుక దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. మన మాట వింటాడు. దేవుని సంబంధి కాని అసలు దేవుని ఎరగని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మేదో, భ్రమపరచే ఆత్మేదో తెలుసుకొనుచున్నాము. డిస్క్రిమినేషన్ లెర్నింగ్ అంటారు దీన్ని. ఎవడైతే సత్యంలో ఉంటాడో, సత్య స్వరూపి అయిన ఆత్మ దేవుడు వాళ్ళకి ఇస్తాడు. దేవుడు మనకిచ్చే ఆత్మ ఎలాంటి ఆత్మ అనుకున్నారు? పరిశుద్ధాత్ముడు అంటే చదవండి అన్నమాట. యోహాను సువార్తలోకి రండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. అక్కడ ఏమని రాయబడింది? ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్ముడిని దేవుడిని నేను ఇస్తా అని ప్రామిస్ చేశాడు. ఆయన వస్తాడు మీ లోపలికి, ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. సుమా, పరిశుద్ధాత్ముడు మీ లోపలికి వస్తే మీరు ఆ కార్యాలను బట్టి మీరు విధేయులై ఉంటారు. విధేయత కాలేదా? భ్రమపరచు ఆత్మ అనమాట. విధేయత కలిగిందా? అదే సత్యస్వరూపి అయిన ఆత్మ అనమాట. దాన్ని బట్టి తెలిసిపోద్ది అన్నాడు. అంటే ఎంత విచక్షణ! ముందు అధ్యాయంలో మనకు చెప్తాడు. చూడండి ఒకసారి అక్కడ రాయబడిన మాట. 14వ అధ్యాయం చూడండి, 15 నుండి 14-15 నుండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై, ఎల్లప్పుడూ మీతో ఉండడానికి ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. ఎందుకండి పరిశుద్ధాత్ముడు మన లోపలికి ఎందుకో తెలుసుకోవాలి మనం. ఎందుకు ఇచ్చాడు దేవుడు పరిశుద్ధాత్ముడిని? ఎవడైతే నమ్మాడో, ఎవడైతే పూర్ణంగా విశ్వసించాడో, తన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకున్నాడో, వాణ్ణి తన రక్తంతో కడిగిన దేవుడు పరిశుద్ధాత్ముడిని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు పరిశుద్ధాత్ముడిని? ఇప్పుడు జవాబులు చెబుతాను, వరుసగా చదవాలి మీరంతా. పరిశుద్ధాత్ముని దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? పరిశుద్ధాత్ముడు నీ లోపలండి ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చేయాలి, దేనికి ఏది ఫలితం అని చెబుతుంటాడు. 16:8 ఇప్పుడు చదవండి. యోహాను సువార్త 16:8. ఆయన వచ్చి అంటే పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చి పాపమును గూర్చి, నడవకూడని మార్గాన్ని గురించి చెబుతాడు, నీతిని గూర్చి, నడవలసిన మార్గాన్ని గురించి చెబుతాడు, తీర్పును గూర్చి, వచ్చే ఫలితం చెబుతాడు. లోకమును ఒప్పుకొని చేయును. అక్కడ తీర్పు అని ఉందా? మూల ప్రతిలో క్రిమా అని ఉంటుంది. క్రిమా అంటే అర్థం రిజల్ట్, ఫలితం. నీతి అంటే నడవలసిన మార్గం, ఇందాక మనం చెప్పుకున్నాం. పాపం నడవకూడని మార్గం. లోపలుండి పరిశుద్ధాత్ముడు రెబాయ్ ఇలా నడవకూడదు, ఇలాంటి రిజల్ట్ వస్తుంది. ఇలా నడవాలి, ఇలాంటి రిజల్ట్ వస్తుంది. ఎలా నడవకూడదు, ఎలా నడవాలి, ఆ రిజల్ట్ను నీలో ఉండి చెబుతాడు. ఆమేన్. చాలామంది కావాలని తప్పులు ఎందుకు చేస్తున్నారన్నమాట? పరిశుద్ధాత్ముడు చెబుతున్న వాళ్ళు వింటలేదన్నమాట. నిజమే కదా, వింటలా. ఎఫెసీ పత్రిక 4:20 ఏమనుందో చదవండి అక్కడ. ఎఫెసీ పత్రిక 4:20. ఎఫెసీ పత్రిక 4:20 ఏనమ్మా? అయితే మీరు యేసుని గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే 4:30 చదవండి. 4:30 దేవుని పరిశుద్ధాత్మను దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకండి. అంటే మీరు పనికి మాలిన పనులు చేస్తే లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు ఏడుస్తుంటాడు, అంతే కదా. మీరు చేయకుండా పనులు చేస్తున్నారు అంటే నిజానికి దేవుడు చేసే పని ఎలా ఉంటుందో చెబుతాను వినండి, మీకు అర్థం కావడానికి. నీ కారు బాగాలేదనుకోండి, కారు అంటే జీవితం, ఆ కారు కాదు, ఈ కారు బాగాలేదనుకోండి, దేవుడు ఫస్ట్ చేంజ్ చేస్తాడంటే టార్చ్ చేసి
నీ బతుకు చూసావు ఎలా ఉందో అని టార్చ్ లైట్ వేసి చూపెడతాడు. అంటే వాక్యం అని అర్థం. వాక్యంతో మన బతుకు మనకి చూపెడతాడు. చూపెట్టినాడు, అయ్యో ప్రభువా ఇంత మలినంతో ఉందా, ఇంత అపవిత్రత ఉందా నా జీవితం, ప్రభువా నన్ను కడుగు ప్రభువా అన్నారు అనుకోండి, వెంటనే దేవుడు రెండవ తన యొక్క ఉనికిని తెలియజేసే రెండవ మనకి ఇస్తాడు ఈ వనరు ఏంటంటే రక్తం. మొట్టమొదటిగా వాక్కిచ్చి వెలిగిస్తాడు, రెండవది రక్తంతో ఈ కారు అంతా కడుగుతాడు. రక్తంతో కడగడం వలన కారు శుద్ధి అవుతుంది. దేవుడు చెప్పాడు పరిశుద్ధునిగా నేను చేస్తాను. రెండవ లక్షణం ఏమొస్తుందంటే మనకి ఆయన గుణం కూడా వస్తుంది. రక్తాన్ని బట్టే గుణం వస్తుంది. ఆయన పిల్లలం అవుతాం. రైట్, కారు బాగైందా, రైట్ రేబాయ్ ఎంతకాలం ఎవరు నడిపారా, నేను నడుపుకున్నాను, అయినా కొంచెం సాతాను గడి హెల్ప్ తీసుకున్నాను కాదు. ఇక నుండి నీలో ఒక డ్రైవర్ని పెడతాను నేను, ఆ డ్రైవర్ నిన్ను నడుపుతాడు. ఆ డ్రైవర్ పేరు చెబుతారు ఇప్పుడు మీరు, పరిశుద్ధాత్ముడు. ఆమేన్. ఆదరణకర అయిన పరిశుద్ధాత్ముడు నీలో ఉండి నిన్ను నడిపిస్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఆయన నడుపుతున్నాడు అనుకోండి, మధ్య మధ్యలో క్రిస్మస్ ఏదో వచ్చింది అనుకోండి, స్టీరింగ్ మనమే తిప్పేసుకుంటే ఎలాగా? జనవరి 1 వచ్చింది అనుకోండి, రే ఎద్దురా అమ్మ కనీసం పండగ రోజున కూడా లేకపోతే ఎలాగా అని స్టీరింగ్ నువ్వు తీసేసుకోకూడదు అలాగా. అప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. ఆయనకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి. ఇప్పుడు నన్ను మీ ఇంటికి పిలిచారండి, మీ ఇంటికి పిలిచిన తర్వాత కూర్చోండి పాల్సనాని గారు అన్నారు, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టారు, మీరే అలా బయటికి వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు, వచ్చిన తర్వాత టిఫిన్ చేశారు, కూర్చోండి పాల్సనాని గారు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయారు బయటికి. మీ డ్యూటీ చేసుకుని మధ్యాహ్నం వచ్చారు, మధ్యాహ్నం వచ్చి భోజనం వేశారు మీరే, నేను అక్కడ చూస్తానేమన్నాను, అన్నయ్య గారండి కూర్చోండి అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయారు. 3 గంటలకు వచ్చారు, టీ తాగుతూ టిఫిన్ ఏం చేస్తానండి నేను, జంగారెడ్డి బస్సు ఎన్ని గంటలకి అని అడగకుండా వెళ్ళిపోతా. అసలు అడగను. ఎందుకు అడగను? నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇవ్వాలా, విలువ ఇవ్వలేదు. పరిశుద్ధాత్ముడిని నడపడానికి, పరిశుద్ధాత్ముడు నీలో సూచక్రియలు చేయడానికి, నిన్ను కంట్రోల్లో ఉంచడానికి పరిశుద్ధాత్ముని ఉంచితే పరిశుద్ధాత్ముని పూర్ణత్వాన్ని పొందట్లా నువ్వు. పరిశుద్ధాత్మని పొందటం వేరు, ఆత్మ పూర్ణులవ్వడం వేరు. ఆత్మ పూర్ణులు అంటే అర్థం ఏంటి? నీ శరీరం అంతా పరిశుద్ధాత్మని ఆధీనంలో పొదగబడాలి. అది ఆత్మ పూర్ణత్వం అంటే. కనుక పరిశుద్ధాత్మని ఇచ్చినప్పుడు దేవునికి లోబడిన వ్యక్తిగా కనబడతారు ప్రతి వ్యక్తులు, అది చెప్తున్నాడు. కనుక నువ్వు దేవునికి లోబడే వ్యక్తిగా కనబడుతున్నావా? అలాగా ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నావా? పరిశుద్ధాత్ముడు ఇంకేం చేస్తాడు? అపోస్తుల కార్యాలు 1:8, అపోస్తుల కార్యాలు 1:8, నీలో ఉండి తప్పొప్పుల్ని క్రియని గుణాత్మకంగా నిర్ణయించి ఆయన వాటి ఫలితాన్ని మీకు చెబుతాడు. ఇంకేం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. యెరూషలేములోను యూదయ సమరయలోను భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. అదండి పరిశుద్ధాత్ముడు అండి. ఆయన చర్య అంటే పరిశుద్ధాత్ముడు లోపలికి వస్తే సాక్ష్యం చెబుతావు. నేను ఇక్కడికి వచ్చింది ప్రసంగాలు చేయటాని కోసం కాదు. అసలు నేను ఇదంతా చెప్పిన తర్వాత ముగింపులో నా సాక్ష్యం ఎందుకు చెబుతానంటే, పరిశుద్ధాత్ముడు నాలో చేసే గొప్ప కార్యం అది. సాక్షిగా నిలబెడతాడు అనేక చోట్ల, నిన్ను కూడా నిలబెడతాడు. యోదయ, సమరయ, గలిలయ, భూదిగంతం అన్ని ప్రాంతాలకు కూడా ప్రభు నిన్ను సాక్షిగా ఉంచుతాడు. ఆత్మ ద్వారా జరిగే కార్యం అదే. అంతేకాదు, పరిశుద్ధాత్ముని లోపలికి వస్తే నీ శరీరంలో సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతాయి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. గలతీ పత్రిక 3:5 చదవాలి. ఆత్మను అనుగ్రహించి మీలో అద్భుతాలు, ఆత్మను అనుగ్రహించి మీలో అద్భుతాలు చేస్తాడంట. పరిశుద్ధాత్ముడు నీ లోపలికి వచ్చిందందుకే ఈనాడు నీ జీవితంలో ఎందుకు సూచక్రియ లేవు? పరిశుద్ధాత్మునికి నీ శరీరంపై అధికారం ఇవ్వలా, నీ ఆత్మలో దేవుని ఆత్మ పనిచేయడానికి అవకాశం ఇవ్వలా. అందుకనే సౌలులో నుండి దేవుని ఆత్మ వీడిపోయెను. ఎంత విచారకరమైన విషయం, ఎంత విచారకరంగా రాయబడి ఉంటుంది అక్కడ. సౌలులో నుండి దేవుని ఆత్మ వీడిపోయింది. సంసోనులో నుండి దేవుని ఆత్మ వీడిపోయాను. కారణం ఏంటి? తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకండి. 16 నుండి చదివితే సరిపోతుందేమో, చదవండి అక్కడ మాట. అది 18రా.
ప్రతి విషయం కృతజ్ఞత 18 వచ్చింది. దాని పై ఆత్మనార్పకుడి 19వ వచనంలో ఆత్మను ఆర్పకుడు. ఇప్పుడు మీకు అర్థమైందా? పరిశుద్ధాత్మని పని చేయకుండా, పరిశుద్ధాత్మునికి అవకాశం ఇవ్వకుండా, నీ సొంత నిర్ణయాలు తీసుకొని దేవుని చిత్తం కాకుండా, ఆత్మ అనుకూలంగా లేకుండా, ఆత్మ పూర్ణుడిగా బతికితే నీళ్ళు ఇంకా విధేయత ఎక్కడ? 4 అధ్యాయాల గుర్తు. మనం దేవుని సంబంధులం. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వింటాడు. దేవుని దాసులు చెప్పే మాట కూడా వింటాడు. వాడు దేవుని ఆత్మ సంబంధి కాదా? వాడు దానిని వినడు. దీనిని బట్టి భ్రమపరుచు ఆత్మ కలిగి ఉన్నాడా, పరిశుద్ధాత్ముని వాడు కలిగి ఉన్నాడా తెలుస్తుందంట. నిజమే. ఏ ఆత్మ కలిగి ఉన్నాం మనం? అలాగే చెప్పుకుంటారు. సాతానుగాడు భ్రమపరుచు ఆత్మ ఎలా ఉంటుంది అనుకున్నారు? మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంటారు అనమాట. పిన్ని వదిన అడుగుద్ది, ఏమని? పిన్ని, పాల్సన గారు చెప్పింది నిజమేనా? నిజమో కాదో మనకెందుకే, రమ్మన్నారా వెళ్ళామా, వినమన్నారా విన్నామా, తినమన్నారా తిన్నామా, ఇక సాలిక డిస్కషన్లు వద్దు. వీటి గురించి అవసరంలా, డైలీ చూసే వాటి గురించి అయితే డిస్కషన్లా కదా. ఎక్కడంటే ఇక్కడే అయిపోయింది. కాకులు ఎత్తుపోయినాయి, అపవాది ఎత్తుకొని పోతున్నాడు అనమాట. నిజంగా మనం లోబడ్డామా అడుగుతున్నాడు. పరిశుద్ధాత్ముడు మన లోపల ఉంటే లోబడే తత్వం. ఇప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయంలో దెయ్యాలు పట్టినాడు పరిగెత్తుకొని వచ్చాడంట. పారిపోవటం కాదు, పరిగెత్తుకొని వచ్చాడంట. ఆడు పరిగెత్తుకొని వచ్చి చూస్తే మనం ఏమనుకుంటాం? అబ్బా ఏమి భక్తుడురా అనుకుంటాం. మోకాళ్ళు పెట్టాడంట. ఆడు మోకాళ్ళు పెడితే మనం ఏమనుకుంటాం? అమ్మో ఏమి భక్తిరా అని అనుకుంటాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 6 నుండి చదవండి. అక్కడ వాడు దూరం నుండి యేసును చూచి, అసలు యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి, వెంటనే కూటాలను చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, దేవునికి నమస్కారం చేసి, యేసు చూసారా జాగ్రత్తగా అనండి, పరిగెత్తుకొని వచ్చాడు, నమస్కారం చేస్తున్నాడు మోకాళ్ళు పెట్టి, యేసు అని ఆరాధనలు కూడా చేస్తున్నాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా ఆరాధన చేస్తున్నాడు. యేసు అంటున్నాడు, సర్వోన్నతుని దేవుని కుమారుడా అంటున్నాడు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఉంది. అంటున్నాడు అంతే. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? నాతో నీకేం పని నాయనా? ఇక్కడ రావటం, ఆరాధనలు చేస్తూ ఒకవేళ పరిగెత్తుకొని రావటం, ఒకవేళ పాటలు పాడి దేవుని ఆరాధన చేస్తున్నట్టుగా కనిపించినా చివరిలో గనుక దేవునికి లోబడకపోతే, ఆత్మ నిన్ను సంధిస్తున్నప్పుడు, ఆత్మ ద్వారా నడిపింపబడాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు నువ్వు వినకపోతే అపవాది చేత నడిపబడుతున్నావు అని అర్థం. భ్రమపరచు ఆత్మ మనలో ఉందని అర్థం. నాతో నీకేం పని? పాల్సన గారు మీ ప్రసంగంతో మాకేం పని అండి, వచ్చాం వెళ్ళాం ఇది అనుకుంటున్నారు మీరు. భ్రమపరచు ఆత్మ గురయ్యారు అన్నారు. అంచేతనే పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడా? పరిశుద్ధాత్ముడు ఉంటే కంట్రోల్లో ఉంటాం మనం. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చనే గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. అసలు కంట్రోల్లో మనం ఉండటానికి కోసం దేవుడు తన ఆత్మనిచ్చాడు. కానీ పిరికితనం కలిగిన వాళ్ళలాగా ఒంటి మీద కిరసనాలు పోసుకొని బ్లేడ్లతో కోసుకొని, నేను చాలామంది చూసా కుర్రోళ్ళని, యువకుల్ని బ్లేడ్లతో కోసేసుకోవటమే. రక్తంతో సాక్ష్యాలు అనమాట పేపర్ల మీద. ఇలాంటి పనికి మాలిన పనులన్నీ, పిరికి పనులన్నీ చేస్తుంటారు అనమాట. నువ్వు తాగేయటం, నూతుల్లో గోతుల్లో దూకేయటం, ఇలాంటి పనులన్నీ. పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వాల, కంట్రోల్లో ఉండడానికి కోసం. నిజంగా దేవుని ఆత్మచేత మనం నడిపింపబడితే, ఆత్మ అధీనంలో ఉంటే, మన అవయవాలన్నీ పరిశుద్ధాత్మ అధీనంలో ఉంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ప్రతి ఒక్కడికి కృపావరాలు పంచిస్తాడు నీకున్న సామర్థ్యం చొప్పున. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదవండి. 12:11 నుండి చదివితే సరిపోతుంది. 12:11. అయినను వీటన్నిటిని, ఈ కృపావరాలన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున తనకు ఇష్టమైన రీతిగా ప్రతి వానికి ప్రత్యేకంగా స్పెషల్ గా పంచిస్తాడంట. ఎందుకని? కార్యసిద్ధి. సిద్ధి అనే పదానికి తెలుగులో డ్రైవ్ అని అర్థం, కదలిక. కార్యం కదలాలంటే పరిశుద్ధాత్ముడు ద్వారా జరగాలి. అది పరిశుద్ధాత్ముడే సంఘంలో కార్యసిద్ధి, కార్యాలు జరిగిస్తాడు అని అర్థం. ఈ కార్యం పరిశుద్ధాత్ముడే. మహిమపరచడం పరిశుద్ధాత్ముడు, నడిపించడం పరిశుద్ధాత్ముడు, అక్కడ సాకారులుగా ఉండడం పరిశుద్ధాత్ముడు, పరిచర్యలు జరిగి ఇవన్నీ పరిచర్యలే.
ఒక కూడిక జరగాలంటే ఎన్నో పరిచర్యలు ఉంటాయి. ఈ పరిచర్యలన్నిటిలో కార్యసిద్ధి, కార్యాన్ని నెరవేర్చేవాడు పరిశుద్ధాత్ముడే. ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు అనేక మంది లోబడి కార్యాలు చేశారు. ఎంత చక్కగా చెబుతున్నాడు యోహాను. ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నామా? అందుకనే తీసుకెళ్ళి పద్మసు ద్వీపంలో పడేసి వచ్చేసారు. కానీ పద్మసు ద్వీపంలో పనిష్మెంట్తో చచ్చిపోవలసిన యోహాను ఆత్మవశుడునై ఆత్మ ద్వారా నింపబడితే దేవుడు అన్నాడు, ఇదిగో నిన్ను ఇక్కడ కూడా ఆత్మతో నింపుతాను నేను. ఎందుకంటే నువ్వు నా మాట వినేవాడురా, అందుకని నీకు ప్రకటన గ్రంథం అంతా చెబుతా ఉంటాను, దాన్ని చక్కగా రాసి అన్నాడు. అంతే, ప్రత్యక్షత ఇచ్చేసాడంతే. ఆత్మవశుడే ఉన్నప్పుడు ఎక్కడున్నా సరే, ఆత్మ అధీనంలోకి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడి ద్వారా నీకు అందించబడే కృపావరాలు సంఘక్షేమం కోసం, నీ సొంత బడాయి కోసం కాదు కృపావరాలు. ఆయన అడుగుతాడు, రేపొద్దు నీ కృపావరాలు ఇచ్చాను కదా. ప్రతి ఒక్కరికి కృపావరం ఉంటుందండి. చాలామంది ఆ కృపావరాలను గుర్తించరు, కృపావరాలని గౌరవించరు, కృపావరాలని వాడరు, భూమిలో పెడతారని. ఏం చెప్పాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయం అది చెబుతూ ఒక పదం వాడాడు అక్కడ. మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 25:15. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 2, ఒకనికి 1. ఎవని సామర్థ్యము చొప్పున అంటే ఎవడో ఎంత బాగా వాడతాడు సామర్థ్యం. మా శిఖామణి నాన్నగారికి, మా నాన్నగారికి 8 తలాంతులు ఉన్నట్టు నాకు అర్థమైంది. 8ని 16 చేసుకోవడానికి ఆయన పొద్దున్నే 4 గంటలు ఎత్తారు. ఇక 83వ సంవత్సరం, బీపీ లేదు, షుగర్ లేదు ఆయనకి. మన కళ్ళద్దాలు కూడా పడిపోయినాయి, ఆయన కళ్ళద్దాలు లేవు. కృప ఇక ఏమి లేదు. ఇక సేవకులు పని వర్క్ 24 గంటలు చేస్తాను. ఎందుకని 8ని 16 చేసుకోవాలి ఆయన. ఎస్, దైవజనులకు ఇక్కడ ఉన్న అందరికీ తలాంతు ఉంది, నా తలాంతు కూడా ఉంది. ఆ తలాంతు నేను వాడుకోవాలి. నేను ప్రతిరోజు, గత రాత్రి నేను అక్కడ నరసపూర్ అవతల సకినేటిపల్లి దగ్గర బీచ్లో పెట్టారు ఒక పెద్ద కూడిక. బీచ్లో 2 రోజులు అక్కడున్నాను, ఈరోజు ఇక్కడున్నాను, రేపు పొద్దున ఇక్కడ తాడేపల్లిగూడెం దగ్గర ఎక్కడ ఉంటాం. వరుస ప్రతిరోజు మనకున్న తలాంతును వాడాలి. అందుకన్నాడు, వాని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెళ్ళాడు. పరిశుద్ధాత్ముని ద్వారా పంచి ఇచ్చాడు కృపావరాలను. ఈరోజు పరిశుద్ధాత్మ నిజంగా నీలో ఉంటే నువ్వు దేవునికి విధేయత అయ్యావా? విధేయత కలిగిన వాడికి ఉన్నావా? ఎస్ లార్డ్, నేను ఆ పని చేస్తాను. అపోస్తలుడైన పౌలు, శీల, తిమోతి, లూకా వీళ్ళ 4 2వ దండయాత్రకు బయలుదేరితే దేవుని ఆత్మ వాళ్ళతో, మీరు చిన్న ఆసియా బితూనియాకి వెళదామని అనుకున్నారు, వద్దు, మీరు నేను చెప్పినట్టు చేయండి. ఆత్మ వారితో చెబుతున్నాడు, ఇదిగో మీరేం చేయాలంటే మాసిదోనియా వైపుకి వెళ్ళండి. అదేంటి ప్రభువా, మరి చిన్న ఆసియాకి ఎవరు సువార్త ప్రకటిస్తారు? మేము అక్కడికి వెళదాం అనుకున్నాంలే. ఇదిగో చిన్న ఆసియాలో చాలా ఊర్లు ఉన్నాయి, అందులో తుయితేరే అనేది కూడా ఉంది. ఆ తుయితేరే దగ్గర నుండి ఒక స్త్రీ మాసిదోనియా ప్రాంతం నుండి ఫిలిప్పీకి వస్తుందయా, నీకు తెలియదు ఆ విషయం. అందుచేత నువ్వు ఫస్ట్ ఫిలిప్పీ దిగిన వెంటనే ఆమె రక్షింపబడుతుంది, ఆమె ద్వారా చిన్న ఆసియాకి వెళుతుంది న్యూస్, సువార్త అక్కడికి వెళుతుంది. అది నా ప్లాన్. కనుక దేవుడు వెంటనే ఆత్మకు లోబడ్డారు వాళ్ళు. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్నప్పుడు దానికి అనుగుణ్యంగా నడిచిన ప్రతి ఒక్కడు అద్భుతమైన ఫలాన్ని చూశాడు. ఆమేన్. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఎన్నోసార్లు పరిశుద్ధాత్మను మోకరించు, ప్రార్థన చేయి అన్నప్పుడు ప్రార్థన చేసావా? దేవుని కోసం చేతులు చాపు, దేవుని కోసం ఈ కానుకివ్వు, దేవుని కోసం. చాలామంది ఏదో గొప్ప కోసమో మెప్పు కోసమో లేకపోతే లోపల ఏదో ఒకటి పెట్టుకుని అందుకని అన్నాడు. ఖచ్చితంగా సత్యము ద్వారానే ఇది జరిగేది. సత్యస్వరూపి అయిన ఆత్మ మీలో ఉన్నప్పుడు అలాంటి ఒకసారి మమ్మల్ని కూడికి రమ్మని పిలిచారు. రమ్మని అక్క ఏముందంటే, తమ్ముడు 4 సేవకుల్ని తీసుకురా తమ్ముడు అంది. నేను వెంటనే 4 సేవకుల్ని నాతో పాటు రమ్మని వాళ్ళకి ఫోన్లు చేశాను. రేపా కొయ్యరోళ్ళు మీరంతా ముందు వెళ్ళండి రా, పాటలు పాడండి అన్నాను. కొయ్యరోళ్ళు ముందు 4 వెళ్ళిపోయారు. సరే, వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. వెళ్ళిన వెంటనే వాళ్ళకి 4కి భోజనాలు పెట్టించారు. నేను పంపిన వాళ్ళు అనుకోని పెట్టేశారు. వాళ్ళు 4కి వండారు కాబోలు. ఆ తర్వాత నేను సేవకులతో 4 తెల్లా. సరే, నన్ను చూశారు. బర్త్డే ఫంక్షన్ అది. గబగబా మళ్ళీ పొయ్యి మీద కొండ పెట్టారు. తెలుసు కదా మీకు, కూరని వెంటనే పులుసు అందులో కలిపేసి వేడి చేసి ఉన్నదాన్ని కొంచెం కొద్ది ఎక్కువ చేయటం మనకు కావాలని అలవాటే కనుక చక్కగా మళ్ళీ కూరని వేడి చేశారు. కోడిగుడ్లు వండారు, పెట్టేశారు. వెరీ గుడ్, అయిపోయింది. 1.5 గంట ప్రసంగం చేశాను. బర్త్డే ఫంక్షన్ అయిపోయింది. ఇక వెళ్ళిపోతున్నాం. బండి స్టార్ట్ చేశాను. ఈ లోపల పక్కన నా పిన్ని అడుగుతుంది అనమాట. అదేంటే
భోజనాలు ఉండే అన్నావుగా, మళ్ళీ పొయ్యి మీద కొండెట్టేవేంటి మధ్యలో అంది. వెంటనే ఏమంటుంది, వచ్చారుగా మందా అంది. మందా అంటే ముందు వచ్చిన నలుగురు మందా, లేకపోతే తర్వాత వచ్చిన మేము మందా? గుండె జారిపోయింది నాకు. వెంటనే పక్కన ఉన్న శాంసన్ అని ఒక సేవకుడు, బ్రదర్ ఇటు రండి, ఈ కానుక ఆమెకి ఇచ్చేసి, అన్నయ్య గారు బాబుకి ఏం తీసుకురాలేదంట, అది ఇచ్చేయమన్నారు అని కానుకలు ఇచ్చేసి బండి స్టార్ట్ చేశాను. జంగారెడ్డిగూడెం వెళ్ళేదాకా నా డ్రాప్స్ కళ్ళ నుండి పడతాను. ప్రభువా, ఎంత బాగా పరిచయం చేశాం, ఎంత బాగా పాటలు పాడాం, దైవజనులు అందరితో అన్ని విషయాలు చెప్పించి చివరిలో వర్తమానం చెప్పొచ్చాం. మంద భోజనం పెట్టారు, సత్యం లేదు, కానుకిస్తున్నారు, నీతి లేదు, దేవుని కోసం పాటలు పాడుతున్నారు, హృదయ శుద్ధి లేదు, దేవుడికి ఇష్టం లేదు. అందుకంటున్నాడు, ఇదిగో మన క్రియలే మనము సత్యవంతులమని నిరూపిస్తాయి. మనలో ఉన్న సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్ముడి ద్వారా మనం దేవునికి ఎంత విధేయులయ్యామో అన్న విషయం అక్కడ తెలుస్తుంది. అంతేకాదు, మనం ఇతరుల్ని ప్రేమించే స్థితి మనము సత్యములో ఉన్నామన్న విషయాన్ని గుర్తు చేస్తుందని కింద ఉదాహరణ చెప్పాడు. అంతేకాదు, 2వ వచనంలో చూడండి, యేసుక్రీస్తు శరీరధారి వచ్చిననియు ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకోదో అది దేవుని సంబంధమైనది కాదు. ఇప్పుడు అర్థమైందా? మీరు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారా, సత్యస్వరూపి అయిన ఆత్మను కలిగి ఉన్నారా, భ్రమపరుచు ఆత్మను కలిగి ఉన్నారా లేదు అనేది ఎలా తెలుస్తుంది? ఎస్ లార్డ్, నువ్వు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చావునైనా సత్యస్వరూపి నువ్వు. ఎస్, ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నది, అందుకే నేనే ఆ సత్యాన్ని. సత్యం జ్ఞానమనంతం దైవం, సత్యం దైవం, జ్ఞానం దైవం, అనంతం దైవం, సత్యం జ్ఞానమనంతం దైవం. సత్యము దైవమై ఉంటాడు రా, జ్ఞానమే దైవమై ఉంటాడు, అనంతుడు దైవం. కనుక యేసు ప్రభు తన్ను తాను ప్రత్యక్ష, నేనే ఆ సత్యాన్ని, నేనే ఆ జ్ఞానాన్ని, నేనే సత్యమని యోహాను సువార్త 14:6లో చెప్పాడు. ఆయనే జ్ఞానమని కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 31లో రాశాడు. నేనే అనంతం, అల్ఫా ఒమేగా అని ఆయన రాశాడు ప్రకటన గ్రంథం 1:8లో. కనుక ఈ లోకంలో సత్యం అనేది ఏదన్నా ఉంటే యేసు ప్రభువులోనే చూస్తాం మనం. అందుచేత ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. సర్వ పరిపూర్ణత ఆయనలో గుప్తమైంది. ఆ వాక్కైన దేవుడు ఈ లోకానికి సత్యంతో వచ్చాడు, మన మీద కృప చూపటానికి. యోహాను తన సువార్తలో రాశాడు, చదవండి అన్నమాట. 1:14 యోహాను సువార్త 1:14 ఏమనుంది? ఆ వాక్కైన దేవుడు శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు అర్థమైందా? ఆ వాక్కైన దేవుడు, ఆ వెలుగైన దేవుడు. దేవుడు అంటేనే వెలుగు అర్థం తెలుసా? దేవుడు అనే పదమే సంస్కృతంలోని దేవహ అనే పదం ఉండొచ్చు. దేవహ దివ్యతేతి దేవహ, దివ్యమైన తేజస్సు కలిగిన వాడు అని అర్థం. కనుక వెలుగయ్యున్న దేవుడు, దేవుడే అంటేనే వెలుగు, నేనే వెలుగు అన్నాడు. అందుకోసమే ఆ సత్య వెలుగు ఈ లోకంలో శరీరాన్ని ధరించుకొచ్చాడంట. ఎందుకని? మనం శరీరంతో ఉన్నామని. ఒకవేళ దేవుడే కనుక అలా కిందకి దిగాడు అనుకోండి, 1,000,000 సూర్యుల కాంతివంతుడైన దేవుడు దెబ్బకు మాడి మసి అయిపోతాం. ఎందుకని? ఇప్పుడున్న సూర్యుడే 1 డిగ్రీ కింద కదిలితే భూమి మీద ఉన్న కృత్యాలన్నీ కాలిపోతాయి. అందుచేత 1,000,000 సూర్యుల కాంతివంతుడైన దేవుడు మన కోసం శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. అలా నమ్మితే నువ్వు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నావని అర్థం. ఎందుకని? ఆ ఆత్మ, దేవుని ఆత్మ నీలో ఉండి ఆ విషయాన్ని నిర్ధారణ చేస్తాడు. ఎస్, అందుకని ఇక్కడ చెప్పాడు, దేవుని ఆత్మ ఎవడు కలిగి ఉంటాడో వాడు దేవుని సంబంధి. క్రిస్టియన్ అంటే బిలాంగింగ్ టు క్రైస్ట్, క్రీస్తుకు చెందినోడివి. ఎందుకని? ఆయన ఆత్మ నీలో ఉంది, ఆయన రక్తం నీలో ఉంది, ఆయన వాక్కు నీలో ఉంది. కనుక దేవుని యొక్క అత్యున్నతమైన రుజువులు మన జీవితాల్లో ఉంటాయి. అందుకు నిరూపించాడు. ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు, పైనుండి వచ్చాడు ఆయన. ఆ రోజుల్లో కూడా చాలామంది నమ్మలా. ఇన్కర్నేషన్ అంటారు దాన్ని. కార్నే అంటే శరీరం, శరీరధారి యేసు ప్రభు వచ్చాడని చాలామంది నమ్మలా. అందుకోసం కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నాడు యోహాను, నమ్మకపోతే ఆయన సంబంధి కాదు. కనుక ఆత్మ ద్వారా వివేచన మనకు కలుగుతుంది. కనుకే చాలా స్పష్టంగా చెప్పాడు. చదువుతారన్నమాట యోహాను సువార్త
యోహాను తన సువార్త 8:23, యోహాను సువార్త 8:23. అందుకైన వారితో ఇలాగన్నాడు, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు. నేను ఈ లోక సంబంధుడు నేను ఈ లోక సంబంధుడు కాను అసలు. అంటే పైనుండి వచ్చాను నేను. ఎవడైనా పైనుండి వస్తే వాడు సుప్రీం, వాడు అత్యున్నతుడు. నిజమే కదా? పైనుండి వచ్చిన వాడు అందరికంటే అత్యున్నతుడు. ఆ మాట కూడా యోహానే రాశాడు. 3:31, యోహాను సువార్త 3:31 ఏమని రాశాడు? పైనుండి వచ్చేవాడు అందరికంటే పైగా ఉన్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడతాడు. పరలోకము నుండి వచ్చేవాడు అందరికంటే పైగా ఉండి తాను కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి సాక్ష్యం చెబుతాడు. ఆమె నన్ను అందరూ పైనుండి వచ్చినాడు సుప్రీం రా. నేనే శరీరాన్ని ధరించుకొని వచ్చా. నిజంగా మనకలాగానే పనికిమాలిన పనులు చేస్తున్నాడు అనుకోండి యేసు ప్రభువు కూడా. అప్పుడు మనమే అంటాం, నువ్వు నాకు ఎలా చెప్పడానికి సరిపోతావు, నువ్వు నేను చేసినట్టే చేస్తే, నేను ఉన్నట్టే ఉంటే. నిజమే కదా? ఆయన లోకానికి సత్య వెలుగు. అందుకనే సత్య స్వరూపి అయిన ఆత్మను దేవుడు మనకిచ్చాడు. ఆ ఆత్మ మన లోపలికి వచ్చినప్పుడు మనము దేవుని యొక్క ఇన్కర్నేషన్ లేక ఆయన శరీరధారిగా వచ్చాడన్న విషయాన్ని లోకానికి కూడా తెలియజేస్తాం. ఆ విషయం నిర్ధారణ అవుతుంది. కొలస్సీలకు రాస్తూ 2:19 చదవండి అక్కడ మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 2 చదవండి మాట 9 చదవండి, సరిపోతుంది. 2:9 ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, దేవుడు లక్షణాలు గనుక మీరు గనుక చూస్తే సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది. యేసుక్రీస్తును చూస్తే, ఆయన శరీరాన్ని చూస్తే సంపూర్ణమైన దైవతత్వం, దేవుని యొక్క మూర్తిమత్వం ఆయనలో కనబడుతుంది. హల్లెలూయా. అందుకే నమ్మేవరా మేము? కనుక మీరు నమ్మారా? ఆత్మ మీలో ఉండి దేవుని గురించిన సాక్ష్యం మీ లోపల సాక్ష్యం ఇస్తున్నాడా? అందుచేత ఎంతటి అనుభవ జ్ఞానాన్ని యోహాను తన మొదటి పత్రికలో రాసాడు అర్థమవుతుంది. రైట్, 5వ అధ్యాయానికి వద్దాం. మీకు అర్థమవుతుంది కదా? చివరి అధ్యాయానికి వచ్చామంటే దగ్గర పడిందని. ఏంటది? వర్తమానం కదా. నా ప్రసంగం మొత్తంలో మిమ్మల్ని బాగా ఆనందపరిచే పదం అదే. ఇక ముగిస్తున్నాననే పదం. ఇక ముగిస్తున్నాను అన్న వెంటనే ఇక అప్పుడు మొదలుదా, పిన్ని అబ్బాయిని లేపేగా, వదిన ఎక్కడుందో చూడు, ఇలాగా అదేనమాట. అందుచేత ఇక చివరి అధ్యాయం అయిపోతుందంటే, మొదటి అధ్యాయం మనలో సత్యం లేదు. 2వ అధ్యాయం ఆయన సత్య వెలుగుగా వచ్చాడు. 2వ అధ్యాయంలోనే సత్య వెలుగును మనం ఎరుగున్నాం. 3వ అధ్యాయం సత్యానికి సంబంధించిన క్రియలు నీ ద్వారా కనిపించాలి. 4వ అధ్యాయం సత్య స్వరూపి అయిన ఆత్మను మనం కలిగి ఉన్నాం, తద్వారా మనం విధేయులమయ్యాం. 5వ అధ్యాయం చూద్దాం. ఇప్పుడు 5వ అధ్యాయం 20 5:20 చివరిగా, సత్యవంతుడైన వానిని ఎరగవలనని, ఇదిగో మనం సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. ఇంటలెక్ట్ పవర్ ఇచ్చాడంట. ఓహో, యేసు ప్రభు వచ్చి ఇంటలెక్ట్ పవర్, వివేచన ఇచ్చాడంట ఆయన. కనుక మనము దేవుని కుమారుడైన క్రీస్తునందు ఉన్నవారమై, యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆమేన్. అందరూ ఒకసారి ఆమేన్. ఆహా, సత్యవంతుని యందున్నాం. ఎక్కడండి మన కేర్ ఆఫ్ అడ్రస్? ఆయనలోనే. దేవునిలో మనం ఉన్నాం. అందుచేత మనం నడిచేది దేవునిలో, మన ఉనికి దేవునిలో. అపోస్తులైన పౌలు ఏథెన్స్ అనబడిన ఒక పట్టణానికి వెళ్ళాడు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తుల 17వ అధ్యాయంలో ఏథెన్స్, అక్కడ మహాజ్ఞానులు, తాత్వికులు, అసలు రోమా సామ్రాజ్యం వారు అక్కడ ఉన్న తాత్వికులను చూసి, ఒరే అబ్బాయి మిమ్మల్ని మీరే పరిపాలన చేసుకుంటురా అని స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా వదిలేశారు. అంత జ్ఞానులు ఏథెన్స్లో ఉన్నారు. ఆ ఏథెన్స్ పట్టణానికి అపోస్తులైన పౌలు వెళ్ళి వాళ్ళకి చెబుతూ ఒక చక్కని విషయాన్ని వాళ్ళతో చెప్పాడు. 28 దేవునిలో మన పరిస్థితి ఏంటో చూద్దాం. అక్కడ మనం ఆయన యందున్నాం, బ్రతుకుచున్నాము. చూడండి అందరూ ఒకసారి ఇటు చూడండి. మనం ఆయనలో బతుకుతున్నామంట. ఇక్కడ అదే చెబుతున్నాడు యోహాను. పౌలు అదే చెబుతున్నాడు. మనము సత్యవంతుని యందున్నాము, ఆయనలోనే ఉన్నాం. రైట్. తర్వాత మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయనలోనే చెలిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాము. కేర్ ఆఫ్ అడ్రస్ ఆయనదే. ఓకే, ఈ భూలోకంలో కేర్ ఆఫ్ అడ్రస్ ఏమని చెబుతారు మీరు? వాల్సన్ గారు కేర్ ఆఫ్ అడ్రస్ జంగారెడ్డి కాదు. ఆత్మీయమైన కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? పరలోకము.
నా దేశము పరదేశిని నీల మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశిని నీల మాయలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము పరదేశిని నీల మాయలోకమేగా నేను యాత్రికుడను. ఆమేన్. పరలోకం నా దేశం. పొద్దున్న లేచి మనం ప్లెడ్జ్ చెబుతాం, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. భారతదేశం నా మాతృభూమి, భౌతికంగా ఇక్కడ ఉన్నంతకాలం. దెన్ ఆ తర్వాత ఏంటిరా, పరలోకం నా దేశం. అక్కడికి వెళ్ళటానికి ఇప్పుడు రిజర్వేషన్ చేయించుకోవాలి. ఇక్కడ రిజర్వేషన్ చేయించుకోలేదు. యేసుప్రభు ముందే చెప్పాడు, ఎవడు నా నామం మంది విశ్వాసం ఉంచుతాడు, చెప్పాను కదా, సత్యాన్ని ఎవడు నమ్ముతాడు, సత్య స్వరూపైన ఆత్మని ఎవడు కలిగి ఉంటాడు, సత్యమైన క్రియలు ఎవడు చేస్తాడు, ఆ వివేచన ఎవడు కలిగి ఉంటాడో వాడు సత్యవంతుని అందున్నాడు. ఈ లోకంలో అలా అనుకోరు. మా జంగారెడ్డిలో ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళాను నేను. ఆ సమాధి కార్యక్రమం జరుగుతుంది. నా ఫ్రెండ్ ఆ పక్కన ఉన్న సమాధిని గురించి పరిచయం చేస్తున్నాడు. ఆడు పెద్ద తాగుబోతాడు, వాళ్ళు అప్పులు చేశాడు, మూత్రపిండాలు చెడిపోయినాయి, తెగ తాగుతాడు ఆడు, అన్నీ చెబుతూ భార్య పుస్తులు అమ్మేసినాడు, పిల్లదాని పట్టీలు తాకట్టేసినాడు అని చెప్తా ఉన్నాడు. నేను ఆ సమాధికి వెళ్ళి అలా చూశాను. ఆ సమాధి మీద ఇలా ఉంది. ఏమన్నా తెలుసా, స్వర్గీయ శ్రీ అని అడి పేరు రాస్తుంది. స్వర్గీయ అంట. స్వర్గీయ అంటే ఏంటి, స్వర్గానికి చెందినవాడు. అంటే ఈ లోకంలో ఎవడ సమాధి మీదైనా, ఎంత దుర్మార్గుడి సమాధి మీదైనా నరకీయ అని ఉంటుందా? ఉంటే చెప్పండి, ఫోటో తీసి నాకు వాట్సాప్లో పంపండి. పంపినోడికి దండేసి దండం పెడతాను నేను. ఎవరిది ఉండదో, అందరూ స్వర్గీయ. శ్రద్ధాంజలి అటో దీపం ఇటో దీపం స్వర్గీయ. వాడు ఎలాంటి దేవుడు అలా చెప్పాలా? నో 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 నో. ఆయన ఏం చెప్పాడు? యోహాను రాశాడు 5:24, యోహాను సువార్త 5:24. ఏమని? నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటేశాడు. ఓహో, అంటే వాడు క్రీస్తులో ఉంటాడు, సత్యవంతునిలో ఉంటాడు. అందుకని పౌలు ఏథెన్సీలు అంటాడు, ఇదిగో మనము ఆయన యందున్నాం. ఆర్థ్రోపోడా సైలోపా అనే లార్వాలు ఉన్నాయి. అవి పెట్రోల్లో ఉంటాయి. పెట్రోల్లో కొన్నిసార్లు పెట్రోల్లో మనకి కదులుతున్న జీవులు కనబడతాయి. పెట్రోల్లో బతుకుతాయి ఆర్థ్రోపోడా సైలోపా లార్వాలు. అవి అందులో నుండి బయటికి తీస్తే చచ్చిపోతాయి. నిమటోడ్స్ అనే జీవులు ఉంటాయి, అవి రక్తంలో ఉంటాయి. రక్తంలో నుండి బయటికి తీస్తే అవి చచ్చిపోతాయి. నీళ్ళల్లో ఉంటాయి చేపలు లాంటివి, వాటిని బయటికి తీస్తే చచ్చిపోతాయి. గాలిలో ఉంటాయి కొన్ని బ్యాక్టీరియాలు అంటే, వాటిని మీడియా మారిస్తే చచ్చిపోతాయి. వాట్ ఈజ్ యువర్ మీడియా? నువ్వు ఎందులో బతుకుతున్నావు? ఇక్కడ చెబుతున్నాడు, మేము దేవుళ్ళో బతుకుతున్నాము. హల్లెలూయా. ఎందులో బతుకుతున్నాం? దేవుళ్ళో ఉన్నాం, దేవుడిలోనే చెలిస్తున్నాం, దేవునిలోనే ఉనికి కలిగి ఉన్నాం. ఎస్, ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇది. మనము సత్యవంతుని అందున్నాము కనుక మనం ఎక్కడికి వెళతామో మనకు తెలుసు, ఎక్కడ ఉంటామో తెలుసు. ఆయన కోసం ఎదురు చూస్తున్నావురా అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20. ఫిలిప్పీ పత్రిక 3:20 చదవాలి త్వరగా. మన పౌరస్థితి పరలోకమందున్నది. చూసారా, భారతదేశం అన్న మాత్రం నేను భారతీయ పౌరుని అని ఆధార్ కార్డు ఇచ్చారు కదా మనకి. భారతదేశంలో పౌరసత్వం ఉంది. ఎట్ ద సేమ్ టైం స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా మన పౌరసత్వము పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము, రక్షకుడు రాబోతున్నాడు. ఆయన నిమిత్తము మనము కనిపెట్టుకొని ఉన్నాం అన్నమాట. ఎవరైతే ఆయన యందున్నారో, ఎవరి పేరు జీవ గ్రంథంలో రాయబడిందో, ఎవరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నారో, ఎవరు వెలిగింపబడి ప్రభు కోసం సత్యాన్ని అనుసరించడానికి ఇష్టపడుతున్నారో, అట్టి వారందరూ ఆయన ఉన్న స్థలంలో ఉండడానికి ఇష్టపడతారు. అందుకని యోహాను తన 2వ పత్రిక 3వ పత్రికలో సత్యాన్ని గురించి అలా ఉన్న వారి పేర్లు ఉదాహరించాడు. ఒకసారి చూద్దాం రండి. 2వ పత్రిక 3వ పత్రిక చెప్పేస్తే మనకు అర్థం అవుతుంది. 2వ పత్రిక 4వ వచనం చదవండి. తండ్రి వలన, ఇక్కడ మొట్టమొదటి మనము 2వ వచనం చదువుదాం. నేనును
నేను మాత్రమే కాక సత్యము ఎరిగిన వారందరూ. జాగ్రత్త వినండి, ఏం ఎరిగిన వాళ్ళు? సత్యము ఎరిగిన వారందరూ. ఇక్కడ 3 ప్రిన్సిపల్స్ రాస్తున్నాడు 2వ పత్రికలో. సత్యాన్ని ఎరిగినోళ్ళు, 2వది 3వ వచనం, సత్య ప్రేమలు మన యందు ఉండగా. సత్యాన్ని కలిగి ఉన్న వాళ్ళు. ముందు ఎరిగి ఉండాలి, తర్వాత కలిగి ఉండాలి. ఆ రింగ్ ఎంతంట? 7,500 అంట. కొనుక్కుందాంలే, రేపు బర్త్డే కదా, కొనుక్కున్నారు, కలిగి ఉన్నారు. ఈసారి ముందు ఎరిగి ఉన్నారు, తర్వాత కలిగి ఉన్నారు. ఓకే, తర్వాత 3వది 4వ వచనం, తండ్రి వలన మనం ఆజ్ఞ పొందిన ప్రకారం నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని. ఒకటి సత్యాన్ని ఎరిగి ఉండాలి, 2వది సత్యాన్ని కలిగి ఉండాలి, 3వది సత్య ప్రకారం నడవాలి. ఎంత ప్రిన్సిపల్స్ చెబుతున్నాడు సార్. చిన్ని పత్రిక 13 వచనాలు ఉన్నాయి అందులో ఎంత 3 ప్రిన్సిపల్స్ చెబుతున్నాడు అనమాట. అలాగా ఎరిగి కలిగి నడుస్తున్నారా? నిజంగా ఎరుగుంటే, నిజంగా సత్యాన్ని కలిగి ఉంటే, నిజంగా గనుక దాని ప్రకారం నడిస్తే మన జీవితాలలో క్రీస్తు స్వరూపం మనతో ఏర్పడుతుంది అన్నమాట. 3వ పత్రికలో 2 ఉదాహరించాడు. మొట్టమొదటి ఉదాహరణ చూడండి, ఇక్కడ రాయబడిన మాట, ప్రియుడా వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు. గాయు, నువ్వు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా గురించి చెప్పారు. సత్య ప్రవర్తన, క్రీస్తులో నువ్వు ఉన్న ప్రవర్తన, యేసును కలిగి ఉన్న ప్రవర్తన, యేసులో బ్రతుకుతున్న ప్రవర్తన, సత్య ప్రవర్తన గురించి గాయో నాకు చెప్పారు. నాకు చాలా ఆనందం వేసింది. సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని. అంతకంటే గొప్పదైన విషయం నాకేం కావాలి? నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారన్న, సత్యాన్ని అనుసరించి నడుచుకునే జీవితం. అక్కడ ప్రిన్సిపల్ చెప్పాడు, ఇక్కడ ఎవరు పాటిస్తున్నారో చెప్పాడు. గాయో నీకు ఈ లెటర్ రాస్తున్నా, సత్యమును అనుసరించి నడుస్తున్నారు మీరు. దాన్ని మించిన గొప్ప భాగ్యం ఏముంది నాన్న? ఆ యేసుక్రీస్తును అనుసరించి నడవాలి. తర్వాత ఇప్పుడు దేవునిలో ఉన్నారనుకోండి, దేవునిలో సత్యంగా నడుస్తున్నారు. నెక్స్ట్ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎంత బాగా నడిచేవరా, వాళ్ళ నమ్మకం మంచి దాసుడా అని సత్యం నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఈ భూలోకంలో నువ్వు దేవుడి గురించి సాక్ష్యం చెప్పాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నీ గురించి, వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడు, ఎంత చక్కగా సేవ చేసావురా, చక్క అమ్మ, ఎంత మంచిగా చక్క కోటల్లో ఉన్నామమ్మా, చక్క ఒక వాక్యం కూడా మనసులో లేకుండా అలాగే కళ్ళు తెరిచి చూస్తూ ఎంతో దేవునికి మహిమకరంగా ఉంటున్నట్టు బతికావమ్మా. వింటున్నట్టు ఉంటున్నారా? వినడం అనేది కళ, వింటున్నట్టు ఉండటం అనేది పెద్ద కళలు వద్దు. ఇక్కడ చక్కగా ఫీడ్ చేసుకోవాలి మనం. ఇక్కడ చెబుతున్నాడు, దేమేత్రి గురించి కూడా చెప్పాడు. ఏమని? 12వ వచనం, దేమేత్రియు అందరి వలనను సత్యము వలన మంచి సాక్ష్యం పొందినాడు అనమాట. సత్యం సాక్ష్యం ఇస్తుంది దేమేత్రిని గురించి. సత్యము వలన మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాము. మా సాక్ష్యం సత్యమైనదని నీ వెరుగుదువు. మేము అయ్యగారి గురించి చాలా బాగా విన్నాం, చూసాం, సాక్ష్యాలు విన్నాం. ఈనాడు మేమే సాక్ష్యం చెబుతున్నాం అయ్యగారి గురించి. అంతే, సాక్ష్యం పొందాలి. మన జీవితం సాక్ష్యవంతంగా మార్చబడాలి. ప్రభు అదే కోరుకుంటున్నాడు. చూసారా, 3 పత్రికల్లో సత్యాన్ని గురించి ఎంత బాగా చెప్పాడో. అందుకోసమే ఆ మొదటి పత్రిక ముగిస్తూ, మనము సత్యవంతుని అందున్నాము, ఆయనే నిజమైన దేవుడు. ఓహో, ఈ సత్యంతో ముగించాడు. ఏంటి ఆ సత్యం? ఆయనే నిజమైన దేవుడును, ఆయనలో ఉండండి. సత్యాన్ని ఈ రాత్రి మీరు ఎరుగున్నారా? ఒకనొకప్పుడు నాకు సత్యం తెలుసు, కానీ నా జీవితంలో ఉన్న బలహీనతను బట్టి సత్యాన్ని నమ్మలా. ఈనాడు చాలామంది సత్యం వింటున్నారు కానీ సత్యాన్ని నమ్మట్లా. దేవుడు అంటే కసి. ఎందుకంటే సుమారు 11 సంవత్సరాలు ఒక వ్యాధితో నేను చాలా ఎక్కువ దెబ్బతిన్నా. 4వ తరగతిలో ఉండగానే నన్ను ఆ వ్యాధి కబళించింది. శరీరంలో బలహీనపరిచే మానసికమైన వ్యాధి. ఆ వ్యాధి కోసం నన్ను ఒక వ్యక్తిని నా పక్కన పెంచారు. ఎక్కడ పడిపోయి గిలగిలా కొట్టుకుంటుంటే లేపి రిక్షా మీద ఇంటికి తీసుకెళ్ళడానికి కోసం. ఇంకా కొంచెం తీవ్రమైంది. హాస్టల్లో ఉంచితే పిల్లలతో పాటు ఉంటాడు కనుక తగ్గుతుందేమో అన్న ఉద్దేశంతో హాస్టల్లో, కోయిలగూడెం హాస్టల్లో పెట్టారు.
అక్కడ 7, 8 చదివాను నేను. అక్కడ కూడా ఇంకా తీవ్రమైంది. మా వార్డెన్ జయానందరావు గారు ఇంటికి పంపించేశాడు. 9వ తరగతి జంగారెడ్డి హై స్కూల్లో జాయిన్ అయ్యాను. మా హెడ్ మాస్టర్ అన్న మాటలు ఇంకా గుర్తుంది నాకు. రే ఎత్తండి రిక్షాలు ఏంట్రా, ఈ రోగిస్టోడికి చాకరీ చేయటానికి మనం పాలేరులు అంటారా, వద్దని చెప్పండి, అటెండెన్స్ వేసేద్దాం మనం. అలాంటి వ్యాధిగ్రస్తుడు ఎవరన్నా ఇంటికి వస్తే సిక్కమ్మడి గారికి ఎంత మంచి పిల్లలరా, ఆ రోగిస్టోడు తప్ప నేనే ఆ రోగిస్టోడు. ఆ రోజుల్లో అకార్డింగ్ ప్లే చేసేవాడిని నేను. అకార్డింగ్ ఎన్నోసార్లు పడిపోయాను. గుడివాకలంక, నరసాపురం, అంతర్వేది, చీరాల ఇలాంటి సముద్రాలు ఎన్నోసార్లు చచ్చిపోవలసిన వాడినే నిజంగా. అల్లోపతి, ఆయుర్వేదిక్, చెక్క, హోమియోపతికి, వెల్లుల్లిపాయ రసాలు, జముడికాకులు, పావురు రక్తాలు, ఇంగ్లీష్ మెడిసిన్ అన్నీ అయిపోయినాయి. కాల్చి చూశారు, స్వస్థత లేని పాల్సనన్న. ఈ లోపల 10th ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళాం. హిందీ పరీక్ష రాస్తూ ఉండగా జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. లెక్కల పేపర్ 2 జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. సైన్స్ పేపర్ 2 జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. 3 పేపర్లు పోయాయి. వెంటనే రాయటానికి లేదు ఆ రోజుల్లో. కంపార్ట్మెంట్లని సెప్టెంబర్ దాకా ఆగాలి. సెప్టెంబర్ వరకు ఆగాం. తాడేపల్లిగూడెం సెంటర్ ఇచ్చారు. తాడేపల్లిగూడెం సెంటర్ కంపార్ట్మెంట్లో ఎగ్జామ్ రాయటానికి వెళుతుంటే మధ్యలో దారిలోనే జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. మళ్ళీ మార్చి చింతలపూడి ఎగ్జామినేషన్లో జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. మళ్ళీ సెప్టెంబర్ పోలవరం ఎగ్జామినేషన్లో జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. మళ్ళీ మార్చి జంగారెడ్డిగూడెం ఎగ్జామినేషన్లో జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. 10th క్లాస్ 7 సార్లు పోయిన మానసిక దౌర్బల్యుడు ఈ పాల్సన్ అన్న. ఎందుకు ఈ బతకటం? మనసా నిద్రపో, మరేమీ తలంచ కథ మరిచి నిద్రపో. లోకులు కాకులే అరిచారని, లోకమంతా ఏకమే వచ్చిందని, నీ లోపాలు ఎత్తి చూపారని బాధపడికి ఇప్పుడు మనసా నిద్రపో. డైరీలో రాసుకున్న పాల్సన్ అన్న. ఈ లోపల మా చెల్లి నన్ను దాటుకుని డిగ్రీ ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళిపోయింది. మా చెల్లి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంటే నేను 10th క్లాస్లోనే ఉన్నా. తట్టుకోలేక నేను వేసుకునే ట్యాబ్లెట్లు 30 మింగేజా. అంటే ఒక నిరాశావాది పాల్సన్ అన్న. ఎందుకు బతుకుతున్నాడు ఈ పాల్సన్ అన్న? మా నాన్నగారు నిజంగా అడిగాను ఒక రోజున. నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు, జబ్బు వచ్చేసింది, కింద పడిపోయాను. నన్ను ఎత్తుకొని పక్కనే ఉన్న హాస్పిటల్, రెడ్డి గారి హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు జంగారెడ్డి. అప్పుడు అడిగా, డాడీ నేను బతకటం వల్ల ఏంటి ప్రయోజనం? దేవుడు ఎందుకు చేశాడు నన్ను? చిన్నప్పుడే చంపేసి ఉండాల్సింది. నేను కొట్టుకులాడుతుంటే దేవుడు చంకలు కొట్టుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? చేసే ప్రార్థనలన్నీ ఏమైనాయి? ఇన్ని సంవత్సరాల నుండి నేను అలా బాధతో ఉన్నాను. న్యూనత, బాధ, వేదన. సో అలాంటి పాల్సన్ అన్న ఎలా మారాడు? పాల్సన్ అన్న ఆయన సమాధానం ఇచ్చాడు. ఒకే సమాధానం మా నాన్నగారు. నాన్న నేను సమాధానం చెప్పలేనురా, ఒక్కటి మాత్రం చెప్పగలను. దేవుడు నిన్ను నాకు ఇచ్చాడు, నువ్వు దేవుణ్ణి అడగాలరా. దేవుడే సమాధానకర్త. ఆయనే మన జీవితాలకు సమాధానం చెబుతాడు. ఇలాంటి మీటింగ్లే జరుగుతూ ఉన్నాయి. కర్ణాటక నుండి ఒక దైవజనుడు వచ్చాడు. ఆయన వర్తమానం చెబుతున్నప్పుడు కడుపు రగిలిపోతుంది నాకు. ఆయన చెబుతున్నాడు, నీ జీవితం బలహీనంగా ఉందా? యేసయ్య వైపు చూడు, ఆయన సత్యాన్ని ఆశ్రయించు. ఆయన సత్యాన్ని నమ్మితే, నీ హృదయంలో ఆయన్ని చేర్చుకుంటే నీ జీవితాన్ని బాగు చేస్తాడు. కడుపు రగిలిపోయి మీటింగ్ అయిపోయిన వెంటనే గదిలోకి వెళ్ళి ఎన్కౌంటర్. ఆయన నేను చాలాసేపు, సుమారు 2.5 గంటల కంటే పైగా ఆయన నేను అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తా ఉన్నాడు. అప్పుడు అర్థమవుతుంది, నాకు అవగాహన కలుగుతుంది, సత్యమేంటో రుజువు అవుతుంది నాలో. దేవుడు నిన్ను ఎప్పుడో ప్రేమించాడు పాల్సన్. ఆయన చెయ్యి ఎప్పుడో చాపబడింది. నువ్వు తిట్టుకుంటూ నీ చేతిని ఆయనకి అందజేయట్లా. సత్యం నీకు చెప్పబడింది. సత్యం వెలుగు నిన్ను తాకుతూ ఉంది. నీ మూత తీయట్లా. మూత తీస్తే లోపలికి తేనొస్తుంది, హృదయం తెరిస్తే వెలుగు వస్తుంది. చెప్తున్నప్పుడు అర్థమైంది, ఓహో నేను దేవుణ్ణి తిట్టుకుంటూ బతికాను. నాలో నిజానికి సత్యం లేదు. సత్య వెలిగి లోకానికి వచ్చేసింది. నేనే గ్రహించలేదు. ప్రభువా నాకు అర్థమైంది. నేను ఆ రోజు కన్నీళ్లతో ప్రభువుని వేడుకున్నాను. నా పాప విషయంలో ప్రభువు దగ్గర ఒప్పేసుకున్నాను. సత్యాన్ని తెలుసుకున్నాను. నా జీవితంలో చేసిన కార్యాలన్నింటినీ నేను దోషకుండి నాయన, హింసకుండి నాయన, నిన్ను దూషించి నిన్ను అర్థం చేసుకోలేదు నాయన. నీ గాయాలని రేపినండి ప్రభువా, నన్ను క్షమించు. ప్రభువు నా పాపాలని క్షమించాడు. తన రక్తంతో నన్ను కడిగాడు. తన బిడ్డగా సత్య సంధానుడిగా నన్ను మార్చాడు. ఆశ్చర్యకరమైన విషయం, ఆ తర్వాత నుండి నాలో చాలా కాన్ఫిడెన్షియల్ మైండ్, స్థిరచిత్తం ఏర్పడింది. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ చదివాను, డిగ్రీ చదివాను, బిఈడి చదివాను, మానసిక శాస్త్రం ఎంఎస్సి సైకాలజీ చదివాను, ఎంఈడి చదివాను. ఆ తర్వాత మానసిక శాస్త్ర పరంగానే రీసెర్చ్ చేశాను. ఆశ్చర్యమే కదా, ఒక మానసిక రోగి మానసిక శాస్త్రాన్ని చదవటం ఏంటి? ఒక అంతరంగాలు కృషించిపోయినవాడు అంతరంగాల మీద పరిశోధన చేయడం ఏంటి? నేను ఎందుకు బ్రతుకుతున్నాను అన్నవాడు ఎందుకు బ్రతకాలో చెప్పడం ఏంటి? ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉన్నవాడు సైకాలజిస్ట్ అవ్వడం ఏంటి? దేవుడు, ఇది సత్యం. దేవుడు లోపలికి వస్తే మన జీవితాలు కూడా అలాగ మార్చబడతాయి. సత్యవంతుని అందున్నాం. ఓడిపోయిన పాల్సన్ అన్న
ఇంటర్మీడియట్లో ఇక్కడే సమిశ్రగూడెంలో జాయిన్ అయ్యాను నేను, నిడదవాళ్ళు. సీనియర్ ఇంటర్లో ఉండగానే డిబేట్, ఎస్ఆర్ఎక్ట్, ఎలక్ట్రిషన్ మూడిట్లో ఫస్ట్ వచ్చాను నేను. అప్పుడు అర్థమైంది నాకు నాలో మార్పు జరుగుతుందని. ఇంత క్రితం ప్రయాణం చేస్తే జబ్బు, ఎక్కువ ఆలోచిస్తే జబ్బు, ఎక్కువ టెన్షన్కి గురైతే ఇలాంటి వ్యాధిగ్రస్తుడు ఎలా మార్చబడ్డాడు. ఆ తర్వాత డిఎన్ఆర్ కాలేజ్ జాయిన్ అయ్యాను, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండగా నన్ను ఫైన్ ఆర్ట్స్ రిప్రజెంటేటివ్ పెట్టారు, ఢిల్లీ పంపించారు. 16 యూనివర్సిటీల మీద ఫస్ట్ వచ్చాను ఢిల్లీలో. అక్కడ మాకు రాష్ట్రపతి ఆ రోజుల్లో జ్ఞాని జైల్ సింగ్ గారు అవార్డు ఇస్తున్నప్పుడు అనిపించింది, రాష్ట్రపతితో అవార్డు తీసుకున్నాను నేను. అప్పుడు అనిపించింది, ప్రభువా గల్లీలో పడిపోయేవాడు ఢిల్లీ వరకు ఎలా వచ్చాడు, ఓడిపోయిన వాడు ఎలా గెలిచాడు, నీ యొక్క కృపనైనా, నీ సత్యాన్ని అనుసరించే వారికి నువ్వు ఇచ్చే ఫలం ఏంటో అర్థమవుతుంది. ఫైనల్ ఇయర్ మళ్ళీ ఢిల్లీ పంపించారు, ఎన్ఎస్ఎస్ తరపున వెళ్ళాను. ఈసారి 21 యూనివర్సిటీ మీద ఫస్ట్ వచ్చాను నేను. అప్పుడు రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు, ఆయన ఈ విన్నర్స్ అందరినీ భోజనానికి కూర్చోబెట్టుకున్నాడు. ఆయనతో భోంచేస్తున్నప్పుడు అనిపించింది, బలహీనుడను బహుపాపిని, ధనహీనుడను దరిద్రుడను, ఏమి చూసి నన్ను వెదకి రక్షించినావు, ఎంత ప్రేమ నీది. ఎంత ప్రేమనైనా, నేను ఏం ప్రేమించానని, నువ్వు ఒక్కడమే దేవుడు, నువ్వు తప్ప ఎవడు లేడు ప్రభువా అని ఒక్క మాట అన్నాను అంతే. నువ్వు నా జీవితాన్ని ఎంత మార్చావు నాయన. ఆ తర్వాత నేను బీఈడి గుంటూరులో జాయిన్ అయ్యాను. అక్కడ కూడా కాలేజీలో అలాగే ఫస్ట్ నిలిచాను. ఆ తర్వాత మానసిక శాస్త్రం చదివాను నేను. ఆ తర్వాత ఎంఈడి చదివాను నెల్లూరులో. అక్కడ కూడా అంతే, నేను ఉత్తమ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరిలో అంటే మెరిట్ స్కాలర్ తీసుకున్నాను. ఆ తర్వాత మనస్సు పైన రీసెర్చ్ చేశాను. ఆశ్చర్యమే కదా. ఆ తర్వాత వెంటనే నేను జాబ్లో జాయిన్ అయ్యాను. 97లో నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. 22 సంవత్సరాలు. 91 అజయ్ కలం, మన మదన్ మోహన్ రెడ్డి మన కలెక్టర్లు, ఇది తూర్పుగోదావరి కదా మా కలెక్టర్లు, 91, 92 ఉత్తమ వాలంటీర్ల అవార్డులు ప్రకటించారు. 2001 పూనం మాలకొండే మా కలెక్టర్ ఉత్తమ యోజన అవార్డు ప్రకటించింది. సిద్ధార్థ జైన్, వాణి మోహన్, వాణి ప్రసాద్, సంజయ్ జాజు, భాస్కర్ వీళ్ళంతా మా కలెక్టర్లు. 11 మంది కలెక్టర్లతో ఉత్తమ డిఆర్జీ, ఉత్తమ ఉపాధ్యాయ, ఉత్తమ డిఆర్పి, ఉత్తమ సైకాలజిస్ట్, ప్రతిభా పురస్కార్, సేవారత్న, 42 అవార్డులు రివార్డులు ఉంటాయి నా గదిలోకి వస్తే. వీటన్నిటికంటే అత్యుత్తమైన అవార్డు ఏంటో తెలుసా? దేవుడు నన్ను కుమారుడు అని పిలిచాడు. ఆమేన్. దాన్ని మించిన అవార్డు ఈ లోకంలో ఏది లేదు. సత్యవంతుని అందున్నాము. ఆ తర్వాత నాకు వివాహమైంది, భార్య, 2 బిడ్డలు. పాప బీడిఎస్ కిమ్స్లో చదువుతుంది ప్రస్తుతం. మా బాబు విశ్వశాంతిలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. నిజం, ప్రభు యందున్నాము. ఎలా చెప్పగలుగుతున్నాం? 5 అధ్యాయాలు గుర్తుకు రావాలి మనకి. సత్యము మనలో లేదు, 1వ అధ్యాయం. సత్య వెలుగు ఈ లోకంలోనికి వచ్చింది, 2వ అధ్యాయం. సత్య వెలుగును మేము అంగీకరించి సత్య వెలుగును పొందాం, 2వ అధ్యాయం. సత్య వెలుగు ద్వారా సత్యమైన ఆత్మను పొందిన వారి సత్య కార్యాలు చేస్తున్నాం మనం, 3వ అధ్యాయం. సత్య సంబంధమైన పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు దేవునికి లోబడతాం, 4వ అధ్యాయం. సత్యవంతుని యందు నివసిస్తున్నాం. ఆమేన్. 5వ అధ్యాయం. ఎంత బాగా రాశాడు యోహాను. సత్యాన్ని ఎరిగి, సత్యాన్ని కలిగి, సత్యం చొప్పున నడుచుకోండి. యోహాను 2వ పత్రిక. సత్యంలో గాయు అనుసరించావు, దేమేత్రి సత్యం వల్ల సాక్ష్యం పొందారు. మనం కూడా అలా సాక్ష్యం పొందుదామా? మన జీవితాల్లోని సత్యం అనేక మందికి వెలుగుగా, యేసుక్రీస్తే మన జీవితాల్లో సత్య వెలుగుగా ఉండడానికి నిరంతరం దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు లోబడతామా? ఈ సత్యాన్ని నమ్మితే చాలు. సత్యమును నమ్మక అనేక మంది దురద చెవులు కలిగి ఉన్నారంట. ఈనాడైనా సత్యాన్ని నమ్మి, ఎస్ లార్డ్, నా జీవితంలో నేను చేసింది చిన్ని పనే ప్రభువా, సత్యవంతుడా, నువ్వు నా జీవితాన్ని మార్చునాయన. నేను పాపంలో ఉన్నాను, నిన్ను దూషిస్తున్న దోషకుడిగా ఉన్నాను నాయన, నన్ను క్షమించు నాయన. అంతే. పోయిన సంవత్సరం ప్రభు దగ్గర ఇంకా తీవ్రంగా, ప్రభు నీకోసం ఇంకా మంచి పని చేస్తాను నాయన, నీకోసం బ్రతుకుతాను నాయన అంటే, దేవుడు సరే నీకు అడ్డున్నది తీసేసుకో అన్నాడు ఆయన. ఉద్యోగం అడ్డుందని నాకు అర్థమైంది. నేను నా భార్య 2018 అక్టోబర్ నెలంతా ప్రార్థనలో గడిపాం, ప్రభువుకు దగ్గరలో ఉండి శుభకరమైన ఆనవాళ్ళు మరి తీసుకొని ఉద్యోగానికి రిజైన్ చేశాం. అందరూ చెడిగారు, అదేంటి సార్ 72,000 జీతం తీసుకుంటున్నా మీరు ఎలా వదిలేశారు ఉద్యోగాన్ని? ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కన్నీళ్ళతో ఇలాగ అన్నాడు, పాల్సన గారు పళ్ళున్న చెట్టుని నరికేశారు అన్నాడు. నేను నరకలేదు, ఏసై చేతిలో పెట్టాను. ఇప్పుడు అవసరమైనప్పుడల్లా ఆయనే ఇస్తాడు పళ్ళు. ఎంత ఎక్కడండి ఈ విశ్వాసం? ప్రభు ఇచ్చే నిరీక్షణ. ఆయన యందు మనమున్నాము, సత్యవంతుని అందున్నాము. నమ్ముతున్నారా? ఆయనే నిజమైన దేవుడు. ఎంత చక్కగా ముగించాడు యోహాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ యోహాను 1వ పత్రిక అంతా చదవండి.
2-3 పత్రికలు కూడా చదవండి. చెప్పిన మాటలు మీ హృదయాల్లో పదిలపరచుకోండి. సత్యాన్ని అనుసరిద్దాం, సత్యాన్ని ఎరుగుందాం, సత్యవంతులుగా ఈ లోకంలో బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలు వంచండి. ఈ రాత్రి సత్యమై ఉన్న యేసుక్రీస్తు మనం ఎరుగున్నామా? ప్రార్థన చేద్దాం. మనలో సత్యం లేదు, ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నామా? యేసు ప్రభు సత్య వెలుగుగా వచ్చాడని నమ్ముతున్నామా? నిజంగా నమ్మితే, సత్యాన్ని ఎరుగుంటే మనలో మాటతో నాలుకతో కాక క్రియతో సత్యముతో పనులు కనబడుతున్నాయా? సత్య స్వరూపి అయిన ఆత్మ మనలో ఉండి సూచక్రియలు జరుగుతున్నాయా? సత్యవంతుని అందే ఉన్నామా? ఇక్కడ కళ్ళు మూస్తే ప్రభు దగ్గర సత్యవంతుడైన దేవునితో ఉంటామన్న నిరీక్షణ మనం కలిగి ఉన్నామా? ప్రార్థన చేద్దాం. మన హృదయాలు నొచ్చుకుంటే ప్రభు దగ్గర హృదయపూర్వకంగా దేవునితో చెప్పుకుందాం. ఎస్ లార్డ్, నేను సత్యములో లేను, నీ వాక్య దర్శనం నాకు అర్థమవుతుంది నాయన. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు నాయన. యోహాను తన అనుభవం ఏ రీతిగా చెప్పగలిగాడో మేము కూడా అలా మా సాక్ష్యాన్ని చెప్పడానికి నీ వాక్య దర్శనంతో మమ్మల్ని తాకారు నాయన. నిజంగా మాలో సత్యం లేదు ప్రభువా, మీరే సత్య వెలుగుగా వచ్చి మా జీవితాలు వెలిగింపజేశారు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎరిగి ఉన్న మేము క్రియతో సత్యంతో పనులు చేయాలని కోరుకున్నారు నాయన. ఎంతమంది అలా సత్యముతో కార్యాలు చేస్తున్నారో, పరిశుద్ధాత్మని ద్వారా సత్యవంతులుగా నడిపింపబడుతున్నారో, సత్యవంతుని అందున్నాం అని సాక్ష్యం ఇస్తున్నారో, అట్టి వారందరిని బట్టి స్తుతిస్తున్నాము నాయన. దాసుని పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. 30 60 100 ఫలింపచేయండి. సరిహద్దులను విశాలపరచండి. ఆత్మల రక్షణార్థం, సంఘ క్షేమార్థం, నీ నామ మహిమార్థమై మీరు వాడుకుంటున్నారు. వందనాలు బిడ్డల్ని, ఈ సంఘాన్ని దీవించండి. వచ్చిన వారందరూ ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం దయచండి, స్వతంత్రులు అవడానికి సహాయం దయచండి. సంఘ పరిచర్యలను దీవించండి. చిన్న బిడ్డల పరిచర్య, యవనస్తుల పరిచర్య, స్త్రీల పరిచర్య, సంఘ పరిచర్య, సువార్తికను ఆశీర్వదించండి. ఏర్పరిచిన ఆహార పదార్థాలను దీవించారు. వందనాలు. సహవాసాన్ని దీవించండి. మ్యూజిషియన్స్ని దీవించండి. మీ ఆత్మ చేత నడిపించిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ సత్యవంతుడైన యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.